దేశ సేవలో ఉన్నత ఉద్యోగాలే మీ లక్ష్యమా? ఇలా అన్ని ప్రభుత్వ రంగాలలో కెరీర్ మిత్ర మీకు తోడుగా ఉంటుంది. భారత నిర్మాణంలో భాగస్వాములవ్వండి. మీరే భవిష్యత్తు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కండి. కెరీర్ మిత్ర తరపున 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. వెల్కమ్ టు కెరీర్ మిత్ర. ఈరోజు మన ఎపిసోడ్లో ఇంట్రెస్టింగే కాదు, చాలా ఇన్స్పైరింగ్ గెస్ట్స్ ఉన్నారు. ఎందుకంటే ఇది ఈరోజు ఎపిసోడు మనకు తెలియని ఒక కొత్త సెక్టార్ గురించి, కొత్త కాకపోయినా తెలియని సెక్టార్ని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మనలో చాలామంది స్టేట్ పోలీస్ సర్వీస్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటారు. అదేవిధంగా యూపీఎస్సీలో ఐపీఎస్సీ గురించి కూడా వింటారు. మరి ఆర్మీ లాంటి డిఫెన్స్ సెక్టర్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ పారామిలిటరీ ఫోర్సెస్ ఎంతో కీలకమైన వెరీ క్రూషియల్ వింగ్ అయిన మన సెక్యూరిటీ ఏజెన్సీస్లో ఒక అంతర్భాగమైన పారామిలిటరీ గురించి మనకు చాలా తక్కువ తెలుసని చెప్పడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. మరి ఇవాళ మనతో ఆ పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించిన ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. మరి వాళ్ళతో ఆ వింగ్స్ గురించి మరియు వారి లైఫ్స్ గురించి, ఆ జాబ్స్ గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుందాం. వెల్కమ్ అండి. నమస్తే మేడం. నమస్తే. సో కెరీర్ మిత్ర ఆస్పిరెంట్స్కి మీ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేద్దాం. మీరు. నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి మేడం. ఓకే. నేను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నుంచి రిటైర్ అయ్యాను. ఓకే. సో 1982లో నేను అపాయింట్మెంట్ అయ్యాను. తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత మాకు ఒక తెలంగాణ ఎక్స్సిఏపిఎఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది మేము ఒకటి రన్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఈ సిఏపిఎఫ్స్ అనేది 2012 కంటే ముందు దీన్ని సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ అనేవాళ్ళు. ఓకే అండి. సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ని మళ్ళీ 2012లో నామెన్క్లేచర్ చేంజ్ చేసేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనేది చేశారు. ఓకే. సో ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ ఉండాలి కాబట్టి డిఫెన్స్ ఫోర్సెస్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వస్తుంది. రైట్. సో వాళ్ళ రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో సిఏపిఎఫ్ రిక్రూట్మెంట్లో వచ్చేసి 6 ఫోర్సెస్ ఉంటాయి. 6 ఫోర్సెస్ ఉంటాయండి. ఈ 6ని కలిపి సిఏపిఎఫ్ అంటారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. రైట్. ఓకే. సో దాంట్లో ఫస్ట్ సిఆర్పిఎఫ్ ఉంటుంది. సిఆర్పిఎఫ్ దాదాపుగా 3 లక్షల స్ట్రెంత్ ఉంది. దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఫోర్స్ పాన్ ఇండియా. ఓకే. సో దాని తర్వాత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్. ఓకే. ఇది మన పాకిస్తాన్, బంగ్లాదేశ్ దాదాపు 7,400 కిలోమీటర్లు ల్యాండ్ మొత్తము రక్షిస్తుంది. ఓకే. సో ఈ రోజు మనము కంటినెంట్ నిద్రపోగలుగుతున్న భారతదేశ పౌరులం అంటే బికాస్ ఆఫ్ బిఎస్ఎఫ్ సోల్జర్స్. రైట్. సో వాళ్ళు ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటారు. ఓకే. సో ఆర్మీ యుద్ధం చేసే కంటే ముందు శత్రువులతో ఫస్ట్ పోరాడేది బిఎస్ఎఫ్. సో దాంట్లో కూడా ఈ రోజు మన దేశంలో 2,70,000 మంది కవర్ చేస్తున్నారు. ఓకే. సో ఆ ఫోర్సెస్ కాకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ అనే ఫోర్సు 1,80,000 ఇప్పుడు 2 lakhsకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు మ్యాన్ పవర్. సో ఈ ఫోర్సెస్ వచ్చేసి మనకు మెయిన్ ఆటోమిక్ ఎనర్జీ ప్లాంట్స్, ఎయిర్పోర్ట్స్, మేజర్ పోర్ట్స్ ప్లస్ మేజర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ అడిషన్ టు దట్ అది కాకుండా మన ఎలక్షన్ డ్యూటీస్ ప్లస్ ఇంటర్నల్ సెక్యూరిటీ డిస్టర్బెన్స్ వచ్చేసినప్పుడు కూడా ఈ ఫోర్సెస్ అన్ని కూడా వీటిని డిప్లాయ్మెంట్ చేస్తారు. సో అలాగే ఫోర్త్ వచ్చేసి ఐటీబీపీ, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ అంటారు. ఈ ఫోర్స్ వచ్చేసి చైనాలో లడాక్ నుంచి మొదలు పెట్టుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు టోటల్ బార్డర్ గార్డింగ్ చేస్తుంది. వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఏంటంటే వాళ్ళు -30 degreesలో కూడా ఆ టెంపరేచర్లో డ్యూటీ చేస్తారు. మై గుడ్నెస్. సో వాళ్ళు చేసేది బార్డర్ నిఘా అయినా కూడా ఇండో చైనాలో ఉన్నది కాకుండా ఈ బార్డర్ కి ప్రత్యేకంగా ఐటీబీఎఫ్ అని ఉంటుంది. ఐటీబీపీ. రైట్. సారీ, ఐటీబీపీ. సో దాని తర్వాత ఎస్ఎస్ అంటే వీళ్ళు చేయవలసిన డ్యూటీలో వాళ్ళకి ఎదుర్కొనేటటువంటి కండిషన్స్ చాలా సివియర్గా ఉంటాయి. చాలా వాళ్ళకి. దాని తర్వాత నెక్స్ట్ ఎస్ఎస్బి, సశస్త్ర సీమా బల్. ఓకే. ఈ సశస్త్ర సీమా బల్ అనేది కూడా దాదాపుగా 75,000 ఫోర్స్ ఉంది. సో వాళ్ళు చేసేది వచ్చేసి సశస్త్ర సీమా బలు భూటాన్ అండ్ మయన్మార్లో 2,450 కిలోమీటర్స్ భూటాన్ అండ్ మయన్మార్ బార్డర్ని వీళ్ళు రక్షిస్తారు. సో దాని తర్వాత అస్సాం రైఫల్స్ అని ఇంకొక ఫోర్స్. సో ఈ అస్సాం రైఫల్స్ వచ్చేసి కంప్లీట్గా మయన్మార్ ఏదైతే బార్డర్ ఉందో మనకి ఆ మయన్మార్ బార్డర్లో వీళ్ళు డిప్లాయ్ అవుతారు. సో ఈ 6 ఫోర్సెస్ కలిపి రిక్రూట్మెంట్ అనేది ఎస్ఎస్సి ద్వారా
రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఓకే. అయితే శ్యామ్ సుందర్ గారు మీరు ఇప్పుడు 6 ఫోర్సెస్ గురించి చెప్తూ బ్రీఫ్‌గా ఈ మోస్ట్‌లీ ఇండో పాక్, టిబెట్, మయన్మార్ బార్డర్స్ గురించి చెప్తూ అదే విధంగా మీరు సిఆర్‌పిఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏమో ఇండస్ట్రీస్‌కి, పిఎస్‌యుస్‌కి ప్రొటెక్షన్ ఇస్తుంది, సెక్యూరిటీ అన్నారు కదా! ఇంక్లూడింగ్ పార్లమెంట్. మరి సిఆర్‌పిఎఫ్ యాక్చువల్‌గా దాని రోల్ ఏంటండి? నమస్తే అండి. నా పేరు నమస్తే. జిఎస్ మూర్తి అండి. రైట్. నేను రిటైర్డ్ అసిస్టెంట్ కమాండెంట్ అండి సిఆర్పిఎఫ్. ఓకే. మూర్తి గారు. 85లో భర్తీ అయ్యాను. ఓకే. 1922లో నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. ఓకే. ది ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్. ఓకే. యాక్చువల్లీ ఐ హ్యాడ్ మోర్ దాన్ 36 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇన్ సిఆర్పిఎఫ్. సిఆర్‌పిఎఫ్. ఓకే. సిఆర్పిఎఫ్ అనేది ఏంటంటే ఒక పెద్దన్న లాంటిది. అచ్చా. ఓకే. ఇంటి బయట వ్యక్తులంతా కాపలా కాస్తుంటారు బిఎస్ఎఫ్. రైట్. మరి లోపల ఉండే సాంఘిక శక్తులను ఎవరు కాపాడతారు? ఓకే. కాపాడాలంటే సిఆర్పిఎఫ్ కావాలి. ఓకే. బేసికల్గా చెప్పాలంటే ఒక స్టేట్లో స్టేట్ పోలీసు వల్ల కానివి చాలా ఉంటాయి. ఓహో! వాళ్ళు ఆర్డర్ తీసుకోవాలి. ఆ స్టేషన్లో చాలా మినిమం కానిస్టేబుల్స్ కానీ హెడ్ కానిస్టేబుల్ వీళ్ళు ఉంటారు. వాళ్ళ ఓకే. స్పెసిఫిక్ డ్యూటీస్ అంటూ ఉంటాయి. ఓకే. అక్కడ సిచ్యువేషన్ బాగా ఇదైపోయినప్పుడు ఓకే. సిఆర్పిఎఫ్ గుర్తుకొస్తుంది ఎవరికైనా. కరెక్ట్. ఇమీడియట్గా స్పాట్లో డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆహా! ఎక్కడో బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో బెటాలియన్ తీసుకొచ్చి అంటే ఇప్పుడు ఎలక్షన్ టైమ్స్ లో అలాంటప్పుడు చూస్తుంటాం. yes. సిఆర్‌పిఎఫ్ ఏనండి? మూమెంట్స్ బాగా ఉంటాయి కదా. రైట్. ఈ టైంలో ఇక్కడ హైదరాబాద్ అనుకో సపోజ్ Correct. ఇక్కడ బాగా గొడవలు అయినప్పుడు ర్యాపిడ్ ఎఫెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి Correct. సిఆర్పిఎఫ్ ఒక Correct. కరెక్ట్. వెంటనే డిప్లాయ్ చేస్తారు. దానివల్ల Okay. కానప్పుడు సిఆర్పిఎఫ్ మెయిన్ ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఓహో! అందుకని ఎక్కడైనా సరే కంట్రీలో ఓకే. ఫస్ట్ లా అండ్ ఆర్డర్, ఓకే. తర్వాత యాంటీ నక్సలిజం, ఓ ఐ సీ. యాంటీ టెర్రరిజంకి సిఆర్పిఎఫ్ని బాగా ఉపయోగిస్తున్నారు. ఓకే. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా మేజర్ రోల్ యాంటీ నక్సలిజం, అచ్చా. యాంటీ టెర్రరిజం. అంటే మూర్తి గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఇప్పుడు యాంటీ నక్సల్ స్క్వాడ్స్ని ఒక కామన్ మెన్గా విన్నప్పుడు ఎక్కువగా పోలీస్ నుంచి కమాండో స్క్వాడ్స్ అని, బ్లాక్ కమాండో అని, స్పెషల్ ఎస్పీజీ అంటుంటారు కదా, అది ఉంటారు. పోలీస్ వాళ్ళు కాదా అండి? అంటే ఎస్పీజీ ఎన్ఎస్సికి దీనికి సంబంధం లేదమ్మా. ఓకే. ఓన్లీ అడవుల్లోకి వెళ్ళి నక్సలైట్స్ మీద అటాక్ చేయటం, ఓకే. అది జేఎండ్కేలో ఈ ఉగ్రవాదుల మీద Right. అటాక్ చేయటం, రైట్. ఇది వేరు. ఓకే. మీరు చెప్పిన ఎస్పీజీ వేరు. అది వేరు. ఓకే. అది నెక్స్ట్ దానికి తర్వాత వస్తాం. ఇప్పుడు Okay. ఏంటంటే సిఆర్పిఎఫ్ ఎట్లా డిప్లాయ్మెంట్ అవుతుంది అనే Right. దానికి అనమాట. ఓకే. లా అండ్ ఆర్డరే కాకుండా యాంటీ నక్సలిజం రీసెంట్లీ చూశారు. ఓకే. మన హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించాడు, అవును. మొత్తం ఇక్కడ నక్సలిజాన్ని మేము అరికట్టేసామని చెప్పి. 31 స్త్రీకలు అరికడతా ఉన్నారు, అరికట్టేశారు మ్యాక్సిమం. రైట్. 1% or 2% మాత్రమే ఉందని. ఓకే. తెలంగాణ డీజీపీ కూడా 2-3 మిగిలి ఉంటారు, మిగతాది అయిపోయినట్టే. రైట్. దీనికి మెయిన్ కారణం ఏంటి సిఆర్పిఎఫ్. ఓ ఐ సీ. అలాంటి సిఆర్పిఎఫ్ ఆపరేషన్స్ లో మీరు యాక్టివ్ గా? ముందు మా దాంట్లో Oh, I see. సపరేట్ ప్రత్యేకంగా కోబ్రా అని దళాలు ఉంటాయి. రైట్. వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు, కరెక్ట్. కమాండోస్ లాగానే. బట్ దే ఆర్ నాట్ కమాండోస్, కోబ్రా కమాండోస్ అంట. కోబ్రా ఓకే. యాంటీ నక్సలిజం మీద, యాంటీ టెర్రరిజం మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఓకే. స్పెషల్ మెడికల్ అండ్ కుర్రాళ్ళని తీసుకొని కోబ్రాలో పెట్టి ఓకే. వాళ్ళ చేత ఆపరేషన్స్ అవి చేయిస్తారు. ఓ ఐ సీ. ఓకే. ఈ విధంగా సిఆర్పిఎఫ్ రోలు చాలా రకాలుగా, అంటే కరెక్ట్. మన విష్ణుమూర్తికి ఎన్నో చేతులు ఉంటాయి కదండి, ఆ విధంగా ఒక సిఆర్పిఎఫ్కి ఇన్ని రకాలుగా డ్యూటీస్ ఉంటాయండి. ఓ ఐ సీ. అవసరాన్ని బట్టి మీరు ఎక్కడైనా కూడా మీరు ఎక్కడైనా సిద్ధంగా ఉంటారన్నమాట. పార్లమెంట్ డ్యూటీస్కి. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది ఎస్పీజీని వాళ్ళని మెయింటైన్ చేయలేక విఐపి బెటాలియన్స్ అని సిఆర్పిఎఫ్లో మోర్ దాన్ 15 బెటాలియన్స్ దాకా వీళ్ళు విఐపి బెటాలియన్స్. ఓ ఐ సీ. వాళ్ళంటే ఓన్లీ విఐపీస్కే సెక్యూరిటీ ఇస్తారు, ఐ సీ. సెక్యూరిటీ గార్డ్స్ లాగా విఐపీస్కే ఉంటారు. ఓకే. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎన్ఎస్జీ వీళ్ళ మీద డిప్లాయ్మెంట్, వాళ్ళ రోల్ ఆఫ్ దీన్ని Correct. ఇచ్చేయకుండా Correct. సిఆర్పిఎఫ్ని విఐపి బెటాలియన్స్ చెప్పి మ్యాక్సిమం విఐపీస్కి ఆ బెటాలియన్స్ ఉపయోగిస్తున్నారు. ఓ ఐ సీ. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇది కూడా మా వింగే, ఓ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా మీ మా దానికి? సిఆర్పిఎఫ్. RAF. ఓకే. ఇది మత కలహాలని కేవలం రైట్. ఇక్కడ వేరు వేరు వర్గాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఏదైనా కలహాలు వచ్చినప్పుడు అప్పుడు డిప్లాయ్ చేసి వాళ్ళని అక్కడ సిచ్యువేషన్ Correct. కంట్రోల్ చేయాలి. కరెక్ట్. ఉంది కాబట్టి మీకు ఎక్కడైనా మత కలహాలు అనేవి ఎక్కువ మ్యాక్సిమం రేంజ్కి వెళ్తున్నారు. ఈ మధ్య అసలు చాలా తగ్గిపోయింది. 1 or 2 కరెక్ట్. డేస్లో Correct. మొత్తం Correct. సెటిల్ అయిపోతున్నాయి. కరెక్ట్. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంది, కోబ్రా దళాలు Correct. ఉన్నాయి. కరెక్ట్.
ఇది కాకుండా ఎన్డీఆర్ఎఫ్ అని ఒకటి ఉంది. అదే నేను అడగబోయాను, న్యాచురల్ కెలామిటీస్ కూడా ఉంది. మీరు ఓకే అది కూడా అన్నిటి నుంచి సిఆర్పి నుంచి వెళ్తారు, సిఎస్ఎఫ్ నుంచి, బిఎస్ఎఫ్ నుంచి, ఓ మా నుంచి ఏర్పడింది అది. ఐ సీ ఎన్డీఆర్ఎఫ్ కూడా మా నుంచి ఏర్పడింది. ఈ 6 ఫోర్సెస్ మా దగ్గర నుంచే కమాండెంట్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, కానిస్టేబుల్ అందరూ డిప్లాయ్మెంట్ వెళ్తారు. ఓ ఐ సీ నీ క్వాలిఫికేషన్ ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉన్న పర్టికులర్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకొని పంపిస్తారు. ఆ ఎన్డీఆర్ఎఫ్ కూడా నథింగ్ బట్ సిఐపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిందే ఒక వింగ్ అని చెప్పుకోవచ్చు. వింగ్. ఇది కాకుండా శాఖోపశాఖలుగా ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ రైట్ రైట్ దెర్ ఇస్ నో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ఎన్ఎస్జీ. ఐ సీ అన్ని ఫోర్సెస్ నుంచి వస్తారు, ఓకే ఇంక్లూడింగ్ సివిల్ పోలీస్ నుంచి కూడా ఎన్ఎస్జీకి వస్తారు. ఓకే ఇది కాకుండా నెంబర్ 1 పొజిషన్లో ఉండే ఎస్పీజీ, ఓన్లీ ఫర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కరెక్ట్ కరెక్ట్ ప్రైమ్ మినిస్టర్కే. కరెక్ట్ ఇవాళ ప్రైమ్ మినిస్టర్కే దాన్ని ఏదో Z3 కేటగిరీ సెక్యూరిటీ అంటారా? జెడ్ category. ప్లస్ Z ఇప్పుడు కేటగిరీ అందరికీ ఓకే తీసేసారు, ఇప్పుడు ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ Prime ఐ థింక్ సో. Minister. వాళ్ళకే Okay. ఎస్పీజీ ఉంటుంది. ఓకే స్పెషల్లీ హైలీ ట్రైన్డ్ పర్సన్ సెన్సిటివ్ పర్సనాలిటీ ఉంటారు. ఆ చైర్ కి. ఓకే అమ్మ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీ సిఆర్పిఎఫ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి, ఒక అతను రిక్రూట్ అయితే ఎంతవరకు ఎన్ని వింగుల్లోకి వెళ్ళొచ్చు, దేశానికి ఏ విధంగా సేవ చేయొచ్చు, ఎంత అతనికి బయటకు వస్తే కరెక్ట్ అండి, నేను ఇక్కడ పనిచేస్తున్నాను, నా వల్ల పార్లమెంట్కి గార్డ్ చేస్తున్నాను, నేను కరెక్ట్ పార్లమెంట్ నేనే కాపాడుతున్నాను, లేకపోతే ఇంతమంది టెర్రరిజంకి నేను కొంతమంది టెర్రరిస్టులను చంపగలిగాను, లేకపోతే ఎన్ఎస్జీకి పోయాను, ఎస్పీజీకి పోయి ప్రైమ్ మినిస్టర్కే నేను సెక్యూరిటీ ఇవ్వగలిగాను. ఈ విధంగా చెప్పగలిగే సామర్థ్యం ఎప్పుడు వస్తుందంటే అతను సిఏపిఎఫ్లో చేరినప్పుడే. అయితే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐటీబీపీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అప్పుడే వస్తుంది రియల్ ఆపర్చునిటీ టు వస్తుంది. సర్వ్ ద కంట్రీ. ఇంకొకటి, ఈ సిఏపిఎఫ్లో చేరితే బెనిఫిట్ ఏంటంటే, నువ్వు సివిల్ పోలీసులో చేరావు, హైదరాబాద్లో ఉంటావు, ఈ 4 ప్రాంతాల్లో నువ్వు తిరుగుతూ ఉంటావు, నీకు అంతమించి ఏమి ఉండదు. ఏ పోలీస్ అయినా, ఏ స్టేట్ పోలీస్ అయినా. కానీ సిఆర్పిఎఫ్లో వాటి రాడు తేలుతాడు. అనేక రకాల ప్రదేశాల్లో నీకు కష్టమే, నీ ఫ్యామిలీ పెట్టుకోవడం కష్టం, తిరగడం కష్టమే, కానీ యు ఆర్ గెటింగ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు ప్రొటెక్ట్ కంట్రీ, ఈచ్ అండ్ ఎవరి కార్నర్ ఆఫ్ ది కంట్రీ. కరెక్ట్, అదొక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఎట్ దిస్ మూమెంట్ చాలా బ్యాడ్ లెక్క ఏంటంటే, మన సౌత్ ఇండియన్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ సిఏపిఎఫ్, పారామిలిటరీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో చాలా తక్కువ ఉంటున్నారు. సో అది కేవలం ఒక అబ్జర్వేషన్ కాకుండా ఫ్యాక్ట్ అంటారు. ఫ్యాక్ట్ అండి. ఆపర్చునిటీ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ కమాండెంట్, వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సివిల్? డిప్యూటీ ఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈక్వల్ ర్యాంక్. ఆ తర్వాత అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, డిఐజీ, ఐజీ, ఇంత క్యాడర్కి వెళ్ళిపోయే కెపాసిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటో మరి ఐ డోంట్ నో, ఈ సాఫ్ట్వేర్ వచ్చిన ప్రభావం ఏంటో తెలియదు, కానీ బట్ దీంట్లో ఎంత రాయల్గా ఉంటుంది లైఫ్. ఆఫీసర్ అయితే, ఒక ఎస్ఓ అయితే, ఎదుటి మనుషులు నీకు సెల్యూడ్ కొడుతుంటే వచ్చే డిగ్నిటీ, నువ్వు ఒక CEO ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీకి వస్తుందా అని నాకు నమ్మకం తెలీదు. అండ్ ఖచ్చితంగా అది మనం రాదు అని ఈరోజు యువతకి చెప్పి వాళ్ళని నెగటివ్ చేయడం కాదు, కానీ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కావాలండి, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళు ఒక్కసారి వస్తే దీంట్లో ఇప్పుడు చూడండి, ప్రతిదానికి బెనిఫిట్స్ మిగతా అన్నీ ఉంటాయి, కష్టాలు దేనికైనా రెండు ఉంటాయి. కరెక్ట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినా కంప్యూటర్ మీద కూర్చొని నాకు మీటింగ్ ఉంది, అది ఉండి కాల్ ఉంది అని చెప్పేసి రాత్రి 1 గంటలకు కూర్చుంటాను. కరెక్ట్. ఈయన హెల్త్ ఎంత బాగుతుంది? కరెక్ట్ అండి. దీంట్లో నీ హెల్త్ నెంబర్ 1 అవుతుంది. అవును. ఈ రోజు పీటీ ఉంటుంది, నీకు హెల్త్, అన్ని బెనిఫిట్స్ గవర్నమెంట్. కరెక్ట్ కరెక్ట్. అన్ని బెనిఫిట్స్. ఎస్ఓ అయితే, ఎస్ఐ అయితే, నీకు ఈ నూకండ్ కార్నర్లో నువ్వు బై వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. అందుకే మనం చాలాసార్లు ఒక కుటుంబంలో ఒక ఏ లెవెల్లో తండ్రి కానీ ముత్తాత కానీ ఈ ఫీల్డ్లో ఆర్మీలో ఉంటే లైన్గా అందరు అదే ఫీల్డ్లో వెళ్ళడం అనేది చూస్తాం. ఎందుకంటే వాళ్ళకి అది తప్ప ఇంకా సివిలియన్ లైఫ్ వాళ్ళు చేయలేరు, డిగ్నిటీ చేశారు కాబట్టి ఉండాలి. యా. సో మీరు ఇంత డీటెయిల్డ్గా యువత రావాలి అని చెప్తున్న బ్యాక్గ్రౌండ్లో అసలు ఈ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక పెద్ద అంబ్రెల్లా అన్నారు కదండి, 6 వింగ్స్ కలిపి సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్. సో దీనిలో అసలు ఎంట్రీ అనేది ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు అసలు ఎన్ని రకాల జాబ్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ యూనిఫామ్ వేసుకుని ఫీల్డ్ మీద ఉండటమేనా,
లేక మెయింటెనెన్స్ ఉంటుందా, టెక్నికల్, నాన్ టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, ఫినాన్స్, ఇలా ఎన్ని రకాల రోల్స్ ఉంటాయో కాస్త డీటెయిల్స్ చెప్తారా? ఇది అంటే ఈ ఫోర్సెస్లో అన్ని Okay. ఫోర్సెస్లో ఎక్సెప్ట్ అస్సాం రైఫల్స్లో తప్ప ఓకే మిగతా 5 ఫోర్సెస్లో కూడా కానిస్టేబుల్ ఎంట్రీ లెవెల్ అండి. ఓకే దాంట్లో కానిస్టేబుల్ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ జీడీ అంటాం దాన్ని. ఓకే దెన్ వాళ్ళకి ప్రమోషన్ వచ్చేసి ఇన్స్పెక్టర్ అవుతాడు. ఓకే బట్ మళ్ళీ అసిస్టెంట్ కమాండెంట్ డైరెక్ట్ ఎంట్రీ కూడా ఉంటుంది. అదొక సెకండ్ లెవెల్ ఎంట్రీ. సెకండ్ ఓకే. లెవెల్ అది త్రో యూపీఎస్సీ ద్వారా వస్తారు ఓ ఐ సీ. అసిస్టెంట్ కమాండెంట్. ఓకే సో యూపీఎస్సీ ఎగ్జామ్ ఎవరైతే క్లియర్ అవుతారో ఓకే వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది పిఎస్టీ. ఓకే ఆ పిఎస్టీలో క్లియర్ అయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ అసిస్టెంట్ కమాండెంట్గా ఆప్షన్ ఆఫ్ వాళ్ళ చాయిస్ ప్రకారము ఓకే ఏదో ఒక ఫోర్స్లో జాయిన్ అవుతారు. ఓ ఐ సీ. ఒక అస్సాం రైఫల్స్లో మాత్రము అక్కడ ఎక్కువగా అసిస్టెంట్ కమాండెంట్ పై అధికారులు, అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ హోమ్లో ఉంటుంది, ఓ ఐ బట్ సీ. ఆపరేషనల్ కంట్రోల్ ఏమో డిఫెన్స్లో ఉంటుంది. ఓకే సో అందుకని అస్సాం రైఫల్స్ తప్ప మిగతా అందరిది కూడా కానిస్టేబుల్, ఎస్ఐ, అసిస్టెంట్ కమాండెంట్ 3 పోస్టులు కూడా ఎంట్రీ లెవెల్లో ఉంటాయి. దాని Okay. తర్వాత ప్రమోషన్స్ అసిస్టెంట్ కమాండెంట్ అప్ టు ఐజీ, ఏడీజీ వరకు వెళ్తారు. ఓకే కానిస్టేబుల్గా అపాయింట్మెంట్ అయిన వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ వరకు కూడా ప్రమోషన్ అవెన్యూ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో సో ఈ ప్రొటెక్టివ్ ఫోర్స్లో ఇప్పుడు మీరు ఏదైతే 5 వింగ్స్లో రిక్రూట్మెంట్ చెప్పారో, ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మీరు బార్డర్ ఐటీడీపీ అన్నారు, మైనమార్ సశస్త్ర సీమాబల్ అన్నారు. Hmm. దానికి ఏమన్నా ఆ లోకల్ క్యాండిడేట్స్కే ఉంటుందా అండి, లేక పాన్ ఇండియా ఎవరైనా ఎగ్జామ్ రాసి ఎలిజిబుల్ ఉంటారా? లేదండి, పాన్ ఇండియా Pan India. ఎవరైనా ఎవరైనా ఈ రాయొచ్చు. ఎగ్జామ్స్ త్రో ఎవరైనా. ఎస్ఎస్సి, ఓకే త్రో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారానే ఒకప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ చేసేవాళ్ళు. ఓకే కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని ర్యాంక్స్ కూడా okay. ఈ 3 ర్యాంక్స్ మనం ఏదైతే చెప్పామో చెప్పాము. అన్ని ఓకే 2 ర్యాంక్స్ ఏమో ఎస్ఎస్సి, రైట్ అసిస్టెంట్ కమాండెంట్ ఏమో యూపీఎస్సీ ద్వారా వస్తారు. రైట్ ఓకే దీంట్లో మీకు అప్లికేషన్లో చాయిస్ మీరు ఫిలప్ చేయొచ్చు. ఐ సీ. మీరు ఫస్ట్ చాయిస్ ఓ ఏ సర్వీస్ ఏ వింగ్ అంట. ఓకే డిపార్ట్మెంట్ వెళ్ళచ్చు. ఓకే ఒకవేళ మీకు అది ఎక్కువ మెరిట్ వాళ్ళు అడుగుతున్నారు అనుకోండి, ఓకే మీరు వేరేది కేటాయిస్తారు. ఓకే 99% మీరు ఎస్ఎస్బి కానీ ఏదైనా పెట్టుకున్నా కూడా అటుపక్క వాళ్ళు ఓకే ఐటీపీకి కానీ 99% వెళ్తుంది, ఆ Okay. చాయిస్ ప్రకారం వెళ్తుంది. ఓకే ఎక్కువ మంది సిఐఎస్ఎఫ్ అడిగారు అవును మెరిట్ ప్రకారం, Okay. వాళ్ళు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇచ్చారు. ఆహా ఫస్ట్ ఎస్ఐ అయితే Right. ఢిల్లీ పోలీస్ ని స్టార్ట్ రైట్ అవుతుంది. రైట్ ఇదైతే ఇక్కడ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ బిఎస్ఎఫ్. దీనికే ఛాయిస్ పెట్టుకుంటారు. ఛాయిస్ ఎక్కువ అయితే ఏంటంటే మెరిట్ ప్రకారం సిఐఎస్ఎఫ్లో కానీ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అట్లా పంచుకుంటూ వస్తారు. ఓకే అది దానికి క్యాండిడేట్స్ ఛాయిస్ అండి. ఓకే వాళ్ళ అప్లికేషన్లో పెట్టుకోవాలి. రైట్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ ఛాయిస్ తీసి దాని ప్రకారం రైట్ వీళ్ళు అలాట్మెంట్ చేసుకుంటూ చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు మెన్షన్ చేసిన ఎంట్రీ పాయింట్స్ కానిస్టేబుల్ కానివ్వండి, మన అసిస్టెంట్ కమాండెంట్ కానివ్వండి, దానికి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందండి? కానిస్టేబుల్కి అయితే 20-23 ఇయర్స్ మధ్యలో 23. 20 నుంచి 23 Right. సంవత్సరాలు. రైట్ దాంట్లో ఎస్సీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ గవర్నమెంట్ రిలాక్సేషన్స్ అప్లై. ఓకే అప్లై Right. అవుతుంది. సో Right. దాంట్లో మా సబ్ ఇన్స్పెక్టర్కు 20 నుంచి 25 ఇయర్స్. ఓకే సో అట్లా అంటే ఏజ్ రిలాక్సేషన్ ప్రతి దాంట్లో ఉంటుంది. ఓకే హయ్యర్ క్యాడర్ వెళ్ళిన కొద్దీ ఇంకొంచెం ఎక్కువ అది అప్పర్ అవుతుంది. ఏజ్ లిమిట్ అంటే పెరుగుతుంది. అసిస్టెంట్ అది కమాండెంట్ కూడా సేమ్ 20-25 25. ఓ 25. ఐసీ. ఓకే బ్యాచిలర్ డిగ్రీ Relaxation. కాబట్టి 25. 25 అది Relaxation. క్వాలిఫికేషన్స్. రైట్ Relaxation. రైట్ రైట్ గర్వాలి. దీంట్లో ఏంటంటే గడ్వాలీలు, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఈ కొన్ని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రిలాక్షన్, నార్త్ ఈస్ట్ ప్రదేశ్ Okay. వాళ్ళకి Hillman. హిల్మెన్ కరెక్ట్ మళ్ళీ స్పెషల్ వాళ్ళకి. రైట్ హైట్ రైట్ రిలాక్సేషన్ రైట్ ఉంటాయి. రైట్ లేడీస్కి ఇంకా ఉంటాయి. లేడీస్ గురించి Female. ఒక కనుక్కుంటా Female-కి. ఒక్క మాట. ఇప్పుడు మనం సిస్టమేటిక్గా, ఎందుకంటే ఇది ఆస్పిరెంట్స్కి మీరు ఏ విధంగా అయితే మీరు ఎంత ఒకలాంటి ఏమనాలి ఇమోషనల్గా చెప్పారో, యంగ్స్టర్స్ మస్ట్ థింక్ ఆఫ్ దిస్ కెరియర్ అన్నదే Definitely. మా ఉద్దేశం కూడా. సో వాళ్ళకి అయినంత వివరంగా విపులంగా డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను నేను. ఆ బ్యాక్గ్రౌండ్లో కొంచెం మళ్ళీ ఒకసారి డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే, ఏజ్ లిమిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయండి? ఇన్స్పెక్టర్ అయితే, అసిస్టెంట్ కమాండెంట్ అయితే? యాక్చువల్లీ అసిస్టెంట్ కమాండెంట్కి, ఎస్ఐకి ఇద్దరికి డిగ్రీ కావాలమ్మా. ఓకే డిగ్రీ ఎనీ డిగ్రీ. ఎనీ డిగ్రీ Any రైట్ bachelor's రైట్ రికగ్నైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్ ఆ రికగ్నైజ్ డిగ్రీ ఉండాలి. ఓకే దట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ఎస్ఐ అండ్ అసిస్టెంట్ కమాండెంట్. ఓకే సెలక్షన్ ప్యాటర్న్ సపరేట్గా ఉంటుంది. Okay. రిటర్న్ టెస్ట్, రైట్ అసిస్టెంట్ కమాండెంట్ డైరెక్ట్ లెవెల్, ఎంట్రీ లెవెల్ ఆఫ్ ఆఫీసర్ కాబట్టి ఓకే 600 మార్క్స్కి రిటర్న్ టెస్ట్ పార్ట్ Oh, 1 I పార్ట్ see. 2 ఉంటుంది. ఓకే ఇక్కడ 400 మార్క్స్కి పార్ట్ 1 పార్ట్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ టెస్ట్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎస్ఏ రైటింగ్, ప్రీసీ రైటింగ్ పేపర్ 2లో. ఈ విధంగా జనరల్గా
మామూలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండేలా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ విధంగానే వాళ్ళు కండక్ట్ చేసుకుంటూ పోతారు. దట్ ఎవ్రీబడి నోస్, కరెక్ట్ ఎవరి క్యాండిడేట్ వీళ్ళంతా వాళ్ళ యూత్ ఎన్నో అందరికీ ఎగ్జామ్స్ correct. రాస్తున్నారు కదా, అదే ప్యాటర్న్ ఉంటుంది కానీ Correct. డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉండదు. ఉండదు. అయితే ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటున్నది ప్రాక్టికల్గా ఫీల్డ్లో ఉండే ఫోర్సెస్ అంటే ప్రొటెక్టివ్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి వీళ్ళకి ఫిజికల్ మెజర్మెంట్స్ ఒక క్యాప్ ఉండొచ్చు కదా ఎలిజిబిలిటీ, అదే విధంగా ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుందండి, వాకింగ్ రన్నింగ్ అవన్నీ పీఈటీ కానిస్టేబుల్ కి ఓకే పీఈటీ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుందండి, పీఈటీ టెస్ట్ అంటాము. రైట్. సో దీంట్లో వచ్చేసి 5 కిలోమీటర్స్ రన్ ఉంటుందండి. ఓకే 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 24 minutes లో వాళ్ళు క్లియర్ చేయాలి. ఓ ఐ సీ. ఇంకొకటి వచ్చేసి 1.6 కిలోమీటర్ 7 minutes లో క్లియర్ చేయాలి. ఓ ఐ సీ. ఈ రెండు ప్లస్ ఫిమేల్స్కి అయితేనేమో 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది 8.30 secondsలో. అదే 2800 meters ఉంటుంది 5 minutesలో. సో సీక్వెన్స్ ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్, లాస్ట్ లో ఎండ్యూరెన్స్ అండి. పీఈటీ తర్వాతనే పిఎస్టీ ఉంటుంది. ఎండ్యూరెన్స్ టెస్ట్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూస్తారమ్మా, హైట్ గిట్ అంతా రైట్ correct రైట్ అవుతుంది. కరెక్ట్. తర్వాత వాళ్ళని సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఫిజికల్ ఈ ఎండ్యూరెన్స్ స్టాండర్డ్ టెస్ట్ పంపిస్తారు, ఫిజికల్ ఎఫిషియన్సీ ఎఫిషియన్సీ టెస్ట్ దీనికి పంపిస్తారు. దాని తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే మళ్ళీ దానిలో కూడా కరెక్ట్ కలర్, షార్ట్ విజన్ అంటే కలర్ విజన్, బ్లైండ్నెస్ అలా ఉండకూడదు. నాక్ ని ఫ్లాట్ ఫుట్ ఉండకూడదు మెయిన్. ఓ సో నాక్ ని ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకు ప్లస్ కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళని అక్కడ సార్ట్ అవుట్ అయిపోతారు. సో అది అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ క్లియర్. సో 4-5 లెవెల్స్ ఆఫ్ స్క్రీనింగ్స్ ఉంటాయి. సో దీంట్లో మెయిన్ రిటర్న్ ఎగ్జామ్ మాత్రం ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది. మిగతా పిఎస్టీ అండ్ పిఈటి టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క ఏరియాలో వాళ్ళకు కండక్ట్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ గ్రూప్ సెంటర్ ఉంది, సో సిఆర్పిఎఫ్ కండక్ట్ చేస్తుంది మన తెలంగాణలో ఉన్న వాళ్ళకి. సో ఇవి ఒక్కొక్క స్టేట్ లో అట్లా కొన్ని సెంటర్స్ పెడతారు. సో అంటే ఎంత క్లియర్గా ఉంటుందంటే ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా గవర్నమెంట్ సిస్టమేటిక్గా కండక్ట్ చేస్తుంది. ఎక్కడ కూడా ఏ కరప్షన్కి ఆస్కారమే ఉండదు ఈ సీజన్లో. కరెక్ట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న రిక్రూట్మెంట్ ప్రొసీజర్ అయితేనేమి, ఎలిజిబిలిటీని అయితేనేమి, ఫీల్డ్ లెవెల్ పోస్టింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. దీనిలో విమెన్ కూడా ఈక్వలీ ఎలిజిబుల్ అంటే ఈక్వల్గా ఉంటుందా అండి స్కోప్, లేక వాళ్ళకి ఏమన్నా ఓన్లీ సర్టన్ పోస్ట్ అట్లా ఏమన్నా ఉంటాయి? లేదు మేడం, దే ఆర్ ఆల్సో క్యారింగ్. మాతో పాటుగా వాళ్ళు సోల్జర్ గా జాయిన్ అయ్యిందంటే మాతో పాటు 9 నెలలు వాళ్ళు కూడా ఫిజికల్ ట్రైనింగ్ చేస్తారు. వాళ్ళు కూడా ఈ రోజు బిఎస్ఎఫ్ లో జాయిన్ అయ్యి బార్డర్ గార్డింగ్ లో వాళ్ళు రైఫల్ AK-47 తీసుకొని డ్యూటీ చేస్తున్నారు. ద సెన్సిటివ్ బార్డర్ సెక్యూరిటీ ఆల్సో. yes another thing I will tell you madam, CRPF లో near about 5-6 I think so nowadays మహిళా బెటాలియన్స్ ఉన్నాయి మేడం. ఓ ఐ సీ. 8 అరౌండ్ 8 మహిళా బెటాలియన్స్ ఉన్నాయి. ఇప్పుడు పెరిగిపోయి ఉంటాయి, నేను రిటైర్ తర్వాత చేంజ్ అవుతుంటుంది. రైట్ రైట్. వీళ్ళు వచ్చాక మహిళా బెటాలియన్స్ ఉంటారు. ఆఫ్ కోర్స్ సమ్ మెన్ ఆల్సో పోస్టెడ్ ఇన్ దట్ యూనిట్, కానీ బేసిక్ గా అది వాళ్ళది ఎక్స్క్లూసివ్లీ. ఇప్పుడు మా పర్టికులర్ ప్లేస్ లో లేడీస్ బాగా ఎక్కువ యాజిటేషన్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ చేయాలి ఇవన్నీ దే విల్ బి దేర్. కరెక్ట్. సిచువేషన్ ని బట్టి వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో కూడా డిప్లాయిడ్. రైట్. మీకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కూడా మీకు గమనించారు, వాళ్ళు రైఫిల్ పట్టి తిరుగుతుంటారు. రైట్. అంటే ఉమెన్ కూడా మెన్కి తక్కువేం కాదు, ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు. ఇప్పటికి కూడా ఉమెన్ డిఐజీస్ ఉంటారు, ఉమెన్ కమాండెంట్స్ ఉంటారు, ఐజీపీస్ ఉంటారు, ఐపీఎస్లు వస్తుంటారు. రైట్. చాలా బాగా కమాండ్ చేస్తుంటారు. వాళ్ళకి ఎక్కడ ఎటువంటి మచ్చలేదు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానంటే మీకు ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నాం, ఒకసారి ఆవిడని కూడా మనం ఏమో చేసుకుంటే మనం కమలేష్ కుమారి అని 2001లో పార్లమెంట్ అటాక్ అయినప్పుడు సో 9 మంది దాంట్లో ఆహుతులయ్యారు టెర్రరిస్టులతో పోరాడుకుంటూ. సో షీ వాజ్ ద ఫస్ట్ లేడీ. 9 bullets ఆమె చెస్ట్ లో దిగిన తర్వాత కూడా సైరన్ మోగించి సో పార్లమెంటును ఆ రోజు 200 మంది ఎంపీలను కాపాడగలిగిందంటే బికాస్ ఆఫ్ దట్ ఉమెన్ కానిస్టేబుల్. And she's from CRPF? Yes, CRPF. అలర్ట్ చేసింది మేడం. 25 years చదువుతున్నస్తే ఎంతమంది అలర్ట్ చేసింది మొత్తం ఫోర్సెస్ ని. సో వాళ్ళు కూడా ఆమెనే టార్గెట్ చేశారు, ఈమెనే అలర్ట్ చేసిందని చెప్పేసి ఫస్ట్ 9 bullets ఆమెకే ఇచ్చేశారు. సో ఆ కమలేష్ కుమారి వల్లనే ఆ రోజు అంతమంది ఎంపీలను కాపాడగలిగారు. పార్లమెంట్ మహిళా వింగ్ లో అంత శక్తి, అంత ఇంట్రెస్ట్ గా కూడా జాయిన్ అవుతున్నారు, అంత ఇంట్రెస్ట్ గా కూడా జాయిన్ అవుతున్నారు.
సో మరి అంటే నేను ఒక మహిళ అయినా కూడా సీనియర్ పొజిషన్స్లో మహిళలు ఉంటారని తెలిసినా కూడా ఈ ప్రశ్నను అడగడానికి ముఖ్యంగా ఈరోజు అమ్మాయిలకి, ముఖ్యంగా యంగ్ గర్ల్స్ అరౌండ్ లేట్ టీన్స్ ఎర్లీ 20s ఫీల్డ్లో మాకు చెయ్యాలి అన్న ఎనర్జీ అండ్ విజన్ చాలా ఉంటుందండి. కానీ వాళ్ళకి చాలాసార్లు డైరెక్షన్ లేకుండా ఉంటుంది. అసలు సిఆర్పిఎఫ్లో మనకు కూడా రోల్ ఉందా, మనం కూడా ఎంటర్ అవ్వచ్చా అని వాళ్ళకి మనం గనక ఏ మాత్రం గైడెన్స్ ఇచ్చినా కూడా it will be some kind of a positive roadmap in their life ani we feel like that. Yeah, we must encourage them actually. Yes Nowadays most women they are coming up, they are definitely coming up. Yeah, అంటే ఓన్లీ సాలరీ తో కాకుండా మేము ఒక దేశ సేవ చేస్తున్నానన్న ఒక అంబిషన్ అక్కడ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సర్వీస్ అనగానే అంటే మామూలు సివిలియన్ డిపార్ట్మెంట్స్ లో కూడా ఒకలాంటి యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉండాలని అనుకుంటామండి. ఇంకా అలాంటిది మీలాంటి ప్రొటెక్టివ్ ఫోర్సెస్కి వెళ్ళేటప్పటికి అది చాలా హై లెవెల్లో ఉండాలి, కమిట్మెంట్ అండ్ ఫీలింగ్ ఆఫ్ నేషనల్ ప్రొటెక్షన్, నేషనలిజం. లీవ్ పరంగా కానీ 60 days లీవ్ వస్తుంది. ఉమెన్కి అయితే మెటర్నిటీ లీవ్ అని, ఇటువంటి అన్ని విషయాల్లో కూడా సిఆర్పిఎఫ్ వెల్ఫేర్ విధంగా చాలా బాగా చూసుకుంటుంది. వాళ్ళ సెన్సిటివ్ ఇక్కడ డిప్లాయ్మెంట్ లేదు అన్నప్పుడు కూడా ఒకసారి ఆలోచించి డిప్లాయ్మెంట్ చేస్తారు, కాదు చేస్తారు, వాళ్ళని సపరేట్ గా చూస్తారు. సో వాళ్ళు కూడా మెన్తో పాటు ఈక్వల్ గానే డ్యూటీ చేస్తున్నారు, అదే కాదు. బట్ వెల్ఫేర్ ఆస్పెక్ట్ ఎటువంటి విషయంలో కూడా సెకండ్ స్టెప్ అనేది లేదు. సో వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు మనం అనుకున్న ఫీల్డ్ క్యాడర్ అండి, వీళ్ళందరూ కూడా న్యాచురల్లీ పాన్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ ఉంటాయి కదా పొజిషన్స్. తర్వాత ఒక్కసారి మీరు అన్నట్టు అలాట్ అయ్యి రిక్రూట్ అయ్యి మెరిట్ ప్రకారం సిఆర్పిఎఫ్కి వచ్చిన తర్వాత బిఎస్ఎఫ్కి, బిఎస్ఎఫ్ నుంచి ఐటీబీపీకి అలా ఇంటర్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయండి? అలా ఉండవు. ఒక్కసారి రిక్రూటెడ్ ఇంటూ దిస్ థింగ్ యూ విల్ బి రిమైనింగ్ దేర్ క్యాడర్, యూ విల్ బి దట్ క్యాడర్. అంటే ఆ క్యాడర్ లో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అవసరం వచ్చినప్పుడు వేరే డిపార్ట్మెంట్ లోకి డెప్యుటేషన్ వెళ్తారు. డెప్యుటేషన్ వెళ్ళగలరు. రైట్. ఇప్పుడు ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ నుంచి డెప్యుటేషన్ తీసుకెళ్తారు. అలాగే ఎన్ఎస్జి, ఎస్పీజీ ప్లస్ పార్లమెంట్ సెక్రటేరియట్. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఈ ఫోర్సెస్ నుంచి పిక్ చేసుకొని 3 to 5 years వాళ్ళకి డెప్యుటేషన్. సిబిఐ, బిహెచ్ఎల్, ఎందుకంటే దీంట్లో మెడికల్ అండ్ కుండాలు ఉంటారు, మంచి ట్రైన్ ఉంటారు. రైట్. వీపన్ వాటిలో కూడా మంచి టాక్టికల్. అండ్ ఇవన్నీ ఎంత ఫాస్ట్ గా అప్గ్రేడ్ అవుతున్నాయంటే మీకు ఇనిషియల్ ట్రైనింగ్ కాకుండా ఇలా యాన్యువల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటారండి. అంటే యాన్యువల్ ట్రైనింగ్ అని కాదేమో, కరెక్ట్ గా సమ్ కైండ్ ఆఫ్ అప్గ్రేడేషన్ ఉంటాయి మేడం. ఇప్పుడు అది నిరంతర ప్రక్రియ మేడం. అదే ఒకసారి బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పెషలైజ్డ్ ఆర్మ్స్ లో ఒక ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీస్ గురించి సెపరేట్ ట్రైనింగ్ ఇస్తారు. కమాండో కోర్స్ ఉంటుంది. సో అలాగా డిఫరెంట్ ఆఫ్ కోర్సెస్ లో మళ్ళీ వెళ్తూనే ఉంటారు. సో అంటే ఇది నిత్యము జరిగే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ట్రైనింగ్స్ లో. సో ఇప్పుడు తెలంగాణ అనేది అంటే ఇది రీజనల్ ట్రైనింగ్స్ ఉంటాయా అండి, లేకుంటే ఏ స్టేట్లో అక్కడ ట్రైనింగ్ కాలేజెస్ ఉన్నాయా సిఆర్పిఎఫ్? అన్ని అంటే సెంట్రలైజ్డ్ ఉంటాయి మేడం, స్టేట్ వైజ్ ఏముండదు. స్టేట్ వైజ్ ప్రతి ఇప్పుడు సిఆర్పిఎఫ్ కి నిమచ్ లో ఉంది, సో అట్లే మన ఆవడిలో ఉంది. సో డిఫరెంట్. ఇప్పుడు సిఐఎస్ఎఫ్ కి వస్తే మీకు ఇక్కడ మన నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ హకింపేట్ లో ఉంది, అలాగే బరువా ఉంది. సో అట్లా డిఫరెంట్ ఏరియాలో లొకేషన్ ఉంది. ట్రైనింగ్ వీళ్ళందరూ రిక్రూట్ అయిన తర్వాత అక్కడికి ట్రైనింగ్ సెంటర్స్ పంపిస్తారు. ఇండియా లెవెల్లో ఉన్నాయి ఆఫీసర్స్, సపరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఢిల్లీలో ఉంది, మౌంట్ అబూలో ఉంది. చాలా అన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా యూనిఫామ్ వేసుకుని ఫీల్డ్లో ఉండడమే కాకుండా మీరు అసిస్టెంట్ కమాండెంట్ మరియు కానిస్టేబుల్ అలా రిక్రూట్ అయినా కూడా సివిల్ డ్యూటీస్, సివిల్ అంటే యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ డ్యూటీస్ కూడా ఉంటాయండి? ఉండవు మేడం, ఉండవు. ఇట్స్ ఆల్ యూనిఫామ్ డ్యూటీస్ ఎక్సెప్ట్ సిబిఐ, ఐబీకి డెప్యుటేషన్ వెళ్తే. బిహెచ్ఎల్, సిబిఐ కూడా వెళ్తారు మీరు? వాళ్ళకి ఇంకా యూనిఫామ్ ఉండదు. అవును. యూనిఫామ్ కరెక్ట్. వాళ్ళకి ఐబీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు. ఆఫ్టర్ డెప్యుటేషన్ రీచ్ అయినప్పుడు అగైన్. దీంట్లో మీరు అన్నారు కదా మేడం ఇప్పటిదాకా, ఇంక్లూడింగ్ మినిస్ట్రియల్ కేడర్ కూడా యూనిఫామ్ లోనే ఉంటారు. ఈవెన్ డాక్టర్స్ ఉంటారు. డాక్టర్స్ ఎంట్రీ వచ్చేసి వాళ్ళు ప్రో యూపీఎస్సీ వస్తారు మళ్ళీ. కరెక్ట్. సో వాళ్ళు కూడా యూనిఫామ్ లోనే ఉంటారు. కరెక్ట్. యూనిఫామ్ ఇస్ యువర్ ప్రైడ్. కాంప్రిహెన్సివ్ ఇప్పుడు కంపోజిట్ హాస్పిటల్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా వాళ్ళు యూనిఫామ్ వేసుకొని డిఐజీ ర్యాంక్ లో కూడా డాక్టర్ డిఐజీ వరకు వెళ్తారు, ఐజీ వెళ్తారు. సో వాళ్ళు కూడా యూనిఫామ్ లోనే డ్యూటీ చేస్తారు, ఇంక్లూడింగ్ బిఎస్ఎఫ్ లో కానివ్వండి. అంటే ఈవెన్ సఫాయి కర్మచారి, కుక్కు,
రైట్. వీళ్ళందరికీ కూడా ర్యాంక్స్ ఉంటాయమ్మా. ఓకే. అక్కడి నుంచి డీజీ వరకు అందరూ యూనిఫామ్ వేసుకోవాల్సిందే. ఓ ఐ సీ. మీరు చెప్పినట్టు జనరల్ డ్యూటీస్ రైట్. అండ్ ఇంకా ఏమైనా అదర్ డ్యూటీస్ అన్నారు కదా, రైట్. వీళ్ళు సఫాయి కర్మచారీస్ ఉంటారు. రైట్. కుక్, వాషర్ మ్యాన్, వాటర్ క్యారియర్, ధోబి. ఒక్క నిమిషంలో దానికి వద్దాం. ఓకే, యూ కంటిన్యూ. సారీ, Right. మీరు చెప్పండి. Okay. అగైన్ విల్ రిపీట్. ఈ వింగ్ సపరేట్గా ఉంటుంది, దీని రిక్రూట్మెంట్ సపరేట్గా ఉంటుంది. అదే. దీని రిక్రూట్మెంట్ Okay. సపరేట్గా ఉంటుంది. తర్వాత ఆఫీస్ స్టాఫ్ ఉంటారు. రైట్. అంటే ఇప్పుడు హౌల్దార్ ఏమిట, రైట్. హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్. అయితే ఒక్క నిమిషం, సారీ టు ఇంటరప్ట్. సో మనం ఇంతసేపు మాట్లాడుకున్న ప్రొటెక్టివ్, ఐ మీన్ ఫీల్డ్ లెవెల్ ఇన్స్పెక్టర్, ఐ మీన్ ఫీల్డ్ లెవెల్ పోస్ట్లతో ఇంకొక విషయం నేను ఐ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్. మీరు చెప్పినవన్నీ కూడా ఫీల్డ్ డ్యూటీస్, టాస్క్ బేస్డ్ డ్యూటీస్ ఉంటాయి, లేకపోతే అసైన్మెంట్ బేస్డ్ ఆన్ సర్టన్ ఎమర్జెన్సీస్ ఉంటాయి కదా. అలా కాకుండా ఒక నార్మల్ డే రొటీన్ ఒక కమాండెంట్ కానీ ఒక ఇన్స్పెక్టర్ కానీ ఎలా ఉంటుంది? జస్ట్ ఏ రొటీన్ డే, నార్మల్ డే, ఎనీ అదర్ డే. యాక్చువల్గా కమాండెంట్ కంటే అమ్మా ఒక బెటాలియన్ ఉంటుంది. బెటాలియన్ హెడ్ ఈజ్ ద కమాండ్, హెడ్ ఆఫ్ ఆఫీస్ హెడ్. రైట్. ఆయన కింద ఒక 6 కంపెనీస్ ఉంటాయి. హెడ్ క్వార్టర్ కంపెనీలో ఆయన ఉంటాడు. ఈ డిప్లాయ్మెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్ ఆర్ ఈవెన్ స్టేట్ ఆర్ ఇన్ అదర్ ప్లేసెస్ ఆల్సో. అలా డిప్లాయ్మెంట్ అని అంటారు. వీళ్ళ గురించి మొత్తం ఈయన A to Z వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈయన దగ్గర ఉండాలి. ఓకే. వాళ్ళ పే అండ్ అలవెన్స్ దగ్గర నుంచి వాళ్ళ పనిష్మెంట్ డీటెయిల్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, డ్యూటీ సరిగ్గా చేస్తున్నారా, ఆ కంపెనీ సరిగ్గా అక్కడ చేస్తుందా లేదా, ఓకే. ఏదైనా రిమార్క్స్ ఉన్నాయా లేదా. ఒక కంపెనీ ఓకే. కన్సిస్ట్ 100 పర్సనల్ అబౌట్ Right. 10 పర్సన్ ఉంటారు. రైట్. వీళ్ళ మొత్తం మీద ఆ కంపెనీలో ఒక హెడ్ ఉంటాడు, అసిస్టెంట్ కమాండెంట్ రైట్. హెడ్ ఆ కంపెనీకి. రైట్. ఇన్స్పెక్టర్ ఉంటాడు, Right. సబ్ ఇన్స్పెక్టర్స్, హెడ్ Right. కానిస్టేబుల్స్. దీనికి ప్లాటూన్గా కూడా డివైడ్ చేసి ఉంటుంది కంపెనీ. ఓకే. ఒక ప్లాటూన్ డిప్లాయ్మెంట్ వెళ్తుంది, ఓకే. 4 ప్లాటూన్లు వెళ్తాయి, 2 ప్లాటూన్ అటు వెళ్తాయి, కంపెనీ ఇటు వెళ్తుంది. ఇవన్నీ మానిటర్ చేసుకోవాలి. ప్లస్ ఆఫీస్ వర్క్ చేయాలి. వచ్చే మెసేజెస్ కానీ అక్కడ ఎంక్వైరీస్ జరుగుతుంటాయి, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ జరుగుతుంటాయి, ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాల్సి I వస్తుంది, see. ఓఎస్ఎల్ఐ Right. వస్తాడు. రైట్. ఇవన్నీ చూసుకుంటూ ఈ కంపెనీలన్నీ ఒకసారి తిరిగి రావాల్సి వస్తుంది. Oh, I ఎక్కడెక్కడ see. ఇన్స్పెక్షన్ చేయాలి. కరెక్ట్. ఈ లోపల అతను పర్సనల్ వర్క్ ఉంటుంది, ఏదైనా ఎంక్వైరీస్ కానీ ఇది. రైట్. సో ఆయనకి ఒక క్షణం ఖాళీ ఉండదు. ఒక Oh, I కమాండెంట్ see. ఇన్ని వింగ్స్లో చూసుకుంటూ ఉంటాడు. కరెక్ట్. ఇటువంటి దగ్గర ఒక 10 బెటాలియన్స్ ఒక రేంజ్ కింద ఉంటాయి. ఒక Oh. రేంజ్ డిఐజీ ఉంటాడు. ఓ ఐ సీ. ఆ రేంజ్ బెటాలియన్స్ అన్ని చూసుకోవాలి. కరెక్ట్. ఈ కమాండెంట్స్ అన్ని వీళ్ళని మేడం చూసుకోవాలి. అడిగింది ఏంటంటే అట్లా. పొద్దున మీరు స్టార్ట్ అయిన అంటే మీరు duty ఎట్లా కమాండెంట్ start నుంచి అవుతుంది? చెప్పారు, ఆ, నేను ఇంకొక లెవెల్ కింద కూడా కిందికి తెలుసుకోవాలని వస్తున్నారు. అనుకుంటున్నాను. ఇదే level లో- కానిస్టేబుల్ లెవెల్ నుంచి కానిస్టేబుల్ వచ్చిన యా. మార్నింగ్ పొద్దున 5 గంటలకు స్టార్ట్ అవుతుందండి వాళ్ళ లైఫ్. రైట్. సో పొద్దున ఫిజికల్ ట్రైనింగ్ అనేది పీఈటీ కంపల్సరీకి వెళ్ళాలి. పీటీ ఓకే. ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది ఎవ్రీడే. ఎవ్రీడే. Right. ఎవ్రీడే అంటే అన్లెస్ అంటిల్ దే డిప్లాయిడ్ ఇన్ ఏ ఫీల్డ్. దట్ ఈస్ ఓకే. రొటీన్ గా ఇప్పుడు బటాలియన్ లో ఉన్నారు అనుకోండి, Right. మార్నింగ్ 5:30కి 6 o'clock కి పీటీ అనేది అటెండ్ చేయడం మస్ట్. రైట్. దెన్ డ్రిల్స్ ఉంటాయి. సో రొటీన్ వర్క్స్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ రోల్ కాల్ తో క్లోజ్ అవుతుంది. ఓకే. సో అనునిత్యము వాళ్ళకు ఉండేది ప్రతిరోజు మాత్రం ఈ డిప్లాయ్మెంట్ లేకపోతే ఫీల్డ్ లో పీస్ లో ఉన్నాడు అనుకోండి, Ah. బటాలియన్ లో ఉన్నప్పుడు ఈ ఫిజికల్ ట్రైనింగ్ లో పీటీ, డ్రిల్, ఈ మిగతా అన్ని కూడా కంటిన్యూస్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. బట్ వేరే సిఐఎస్ఎఫ్ కి వచ్చేసరికి సిఐఎస్ఎఫ్ ఏంటంటే ఇది డిప్లాయ్మెంట్ ఇన్ సివిల్ ఏరియాస్ లో ఉంటుంది. కాబట్టి సో yes. మీకు 68 ఎయిర్పోర్ట్స్ లో ఈ రోజు డ్యూటీ చేస్తారు. Right. సో ఆపరేషనల్ వాళ్ళకి ఎయిర్పోర్ట్స్ లో. correct. సో వాళ్ళు డ్యూటీ చేయడంలోనే ఉండిపోతారు. అయినా కానీ Exactly. ఇన్ అడిషన్ టు దేర్ డ్యూటీ Right. మార్నింగ్ ఫిజికల్ ట్రైనింగ్ అటెండ్ చేయడం అనేది మస్ట్ అన్నమాట. ఓ ఐ సో సీ. దానివల్ల ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే. వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ లేకపోయింది అనుకోండి, రేపు Okay. పొద్దున ప్రమోషన్ లో ఛాన్సెస్ తగ్గిపోతాయి. చేయలేరు, సో కష్టం. అందుకని వాళ్ళకి ఎక్కడైతే వీళ్ళు షేప్ అవుట్ అయిపోతారో కరెక్ట్. సో అప్పుడు వాళ్ళ ప్రమోషన్స్ ఉండదు. ఓ ఐ సో సీ. అందుకని ఆ ఫిజికల్ స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయడము కంటిన్యూ ప్రాసెస్. ఓకే. ఓకే. సో ఈ ప్రొటెక్టివ్ ఫోర్సెస్లో ఫీల్డ్ జాబ్స్లో వచ్చినప్పుడు ఎంట్రీ అయినప్పుడు మనము విఆర్ఎస్ తీసుకునే స్కోప్ ఉంటుందా అండి, ఆర్ యు ఆర్ కమిటెడ్ ఫర్ సర్టన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్? ఉంది మేడం. అంటే జాయిన్ అయినప్పటి నుంచి ఓకే. 60 years ఇప్పుడు ఆఫ్ కోర్స్ లైక్ ఎనీ గవర్నమెంట్ ఎనీ గవర్నమెంట్ సర్వీస్. బట్ రాదర్ దెన్ అంటే డిఫెన్స్ ఫోర్సెస్ లో 15 years నుంచి దే కెన్ Ah. కమ్ అవుట్. సో ఎగ్జాక్ట్లీ. ఇక్కడ అలా లేదు. లేదు. విఆర్ఎస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 20 years ఆఫ్ సర్వీస్, 20 years. 20 ఓకే. years క్వాలిఫైయింగ్ సర్వీస్, ఓకే. 20 years క్వాలిఫైయింగ్ సర్వీస్ అయిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ రావచ్చు. ఓకే. సో వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడైనా బయట మళ్ళీ ఈ ఎక్స్పీరియన్స్ తోటి
ఎస్, ఎక్కడైనా బయట ఛాన్సెస్. దే ఆల్సో గెటింగ్ జాబ్స్. యా. But, సో దట్స్ అగైన్ ఏ వెరీ బిగ్ కైండ్ ఆఫ్ ఓపెనింగ్ Yes. పోస్ట్ యువర్ విఆర్ఎస్ ఆర్ Oh. వాట్ ఎవర్ రిటైర్మెంట్. yes. అవును. సో దట్స్ ఎ డిఫరెంట్ Yes, చాప్టర్ అండి. అవును. సో కంటిన్యూయింగ్ విత్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ మాసివ్ ఫోర్సెస్ అండి, ఇప్పుడు ఇంతసేపు కూడా మనము ఒకలాంటి ఫీల్డ్ లెవెల్ జాబ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. Hmm. రిక్రూట్మెంట్ అయితేనేమి, జాబ్ రోల్ అయితేనేంటి, మీ వర్క్ ఎలా ఉంటుంది అదైతేనేంటి. ఈ క్యాడర్ కాకుండా ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, Yes. అకౌంట్స్ ఉంటుంది, తర్వాత సపోర్టివ్ స్టాఫ్ ఉంటారు, అవును. టెక్నికల్ స్టాఫ్ ఉంటారు మీకైతే. Yes. సో మరి ఇన్ని వింగ్స్లో రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతాయా, లేక మీరే ఈ రోల్స్ అలా ఇలా వేస్తుంటారా, ఎలా? యాక్చువల్లీ ఒక్క వింగ్ మాత్రం సపరేట్గా, 2 వింగ్స్ మాత్రం సపరేట్ రిక్రూట్మెంట్ జరుగుతుందమ్మా. ఓకే 2 కదా, 3 వింగ్స్. ఓకే, ఫస్ట్ వింగ్ వచ్చేసేసి సిగ్నల్స్ అమ్మ. ఐసి సిగ్నల్ టెక్నికల్ పూర్తిగా అది. పూర్తిగా కంప్లీట్ టోటల్ Oh. సిగ్నల్స్. ఓ ఐసి, అంటే కంప్లీట్ కంప్యూటరైజేషన్ కానీ, రైట్ లేదా రేడియో సిగ్నల్స్ కానీ, రైట్, రిసీవర్స్ కానీ, Correct. మొత్తం కంప్లీట్ టోటల్ వాళ్ళే చూసుకుంటారు. ఓకే, సిగ్నల్ బెటాలియన్స్ అంటారు. ఓ ఐసి, నియర్ 10 బెటాలియన్స్ ఉన్నట్టున్నాయి. ఓకే వాళ్ళే చూసుకుంటారు కంప్లీట్. ఓకే, ఎక్కడ ఈవెన్ కంపెనీ సిఆర్పిఎఫ్ కంపెనీ డిప్లాయ్ అయినా కూడా అక్కడ వాళ్ళు టెక్నికల్ వింగ్ ఉంటుంది. ఓకే, మొత్తం అదే రేడియో సంబంధించిన Okay. కమ్యూనికేషన్ సిస్టమ్ Right. అంతా కంప్లీట్ వాళ్ళే చూసుకుంటారు. ఓకే, సిగ్నల్స్ దాంట్లో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఓ ఐసి, ఏది జరుగుతుంది ఎస్ఐకి, ఆహా. అసిస్టెంట్ ఎస్ఐ ర్యాంక్కే జరుగుతుంది. ఆ దీనిలో కూడా టెక్నికల్ లో కూడా ఎస్ఏ ర్యాంక్ తో స్టార్ట్ అవుతుంది. రేడియో ఆపరేటర్స్ ఓ ఉంటారు. అది హవల్దార్ కూడా జరుగుతుంది. హవల్దార్ Okay. ఆపరేటర్, హవల్దార్ రేడియో ఆపరేటర్స్, ఓకే, రేడియో ఎఫెక్టర్స్, హెడ్ రైట్ కానిస్టేబుల్. రైట్, హవల్దార్ అంటారు దీన్ని, హెడ్ Okay. కానిస్టేబుల్, రేడియో ఎఫెక్టర్స్. ఓకే దీనికి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంటుంది. రేడియో Okay. ఎఫెక్టర్స్ అని ఇక ఆ డివిజన్లో ఉన్న జరుగుతుంది. తర్వాత ఓకే ఎస్ఐ టెక్నికల్ అంటే ఎస్ఐ ఓకే టెక్నికల్ ఓకే అండ్ ఎస్ఐ ఆర్ఓ ఓకే అండ్ రేడియో సంథింగ్ ఈ వాళ్ళలో ఉన్నది డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. రైట్, ఒక అసిస్టెంట్ కమాండెంట్కి మాత్రం జరగవు. ఓ ఈ ఐ సీ, వీళ్ళ నుంచే, ఆహా ఈ జనరల్ డ్యూటీ పర్సన్ నుంచే ఆహా, కొంతమందిని విల్లింగ్ పర్సన్ ఓ ఎవరైతే ఈ మా బీటెక్ చదివారో, కరెక్ట్, లేదా Technical BSc qualifications, ఎంఎస్సి చేశారు, Correct. ఈ సైన్స్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ వాళ్ళని ఆ వింగ్లోకి తీసుకుంటారు. ఓ ఐ సీ, వాళ్ళకి స్పెషలైజ్ ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ. టెక్నికల్ ఎక్విప్మెంట్ మీద. ఆహా, వాళ్ళు సిగ్నల్స్, అసిస్టెంట్ కమాండెంట్ ఓకే సిగ్నల్స్ అవుతారు. ఓకే. ఈ విధంగా ఆ వింగ్ ఒకటి ఉంది. అయితే ఈ సిగ్నల్ వింగ్ లో మీరు చెప్పిన లోవర్ క్యాడర్, హవల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆ రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందండి, ఎవరు చేస్తారు? కానిస్టేబుల్స్ మాత్రం దానికి ఏం ఉండదు. ఆహా, కానిస్టేబుల్ ఈ జనరల్ దీని నుంచే బెటాల్ Oh. నుంచి తీసుకుంటారు. ట్రైనింగ్ ఓ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కానిస్టేబుల్ Right. టెక్నికల్ పర్సన్ కింద Right. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. రైట్, లైన్ మెన్ అంటారు. ఓకే అంటే కంప్లీట్ టోటల్ ఈ వైర్లెస్ లైన్స్ అన్ని చూసుకుంటారు వాళ్ళు. Okay. వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్. ఈ జీడీ పర్సన్ నుంచి కానిస్టేబుల్ జీడీని రిక్రూట్ అయ్యారు కదా, రైట్, వాళ్ళు కొంచెం 10th క్లాస్ అది ఇంటర్మీడియట్ లేదా చదివి కొంచెం సైన్స్ Background, huh. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని వీళ్ళు తీసుకొని వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఓకే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ త్రూ వాళ్ళు కూడా హెడ్ కానిస్టేబుల్ రేడియో ఫిట్టర్ అవుతారు, ఏఎస్ఐ రేడియో ఫిట్టర్, ఆర్ఓ అవుతారు, ఎస్ఐఆర్ఓ. ఆ వింగ్లో కూడా వెళ్ళిపోతారు. ఎదుగుతారు. ఓకే ఆ వింగ్లో కూడా వెదగచ్చు, ఓకే అలా వెళ్ళిపోతారు. ఓకే అదంతా కంప్లీట్ సిగ్నల్ బెటాలియన్స్ అంటారు. ఓకే, ఆ సిగ్నల్ సెక్షన్ రైట్ మొత్తం వాళ్ళే. రైట్, ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ అంటారు కదా, వాళ్ళగా ఇక్కడ సిఆర్పిఎఫ్ సిగ్నల్స్ అన్ని వీళ్ళే చూసుకుంటారు. ఓకే వీళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళు డ్యూటీలు కూడా చేస్తారు, జనరల్ డ్యూటీస్ కూడా చేస్తుంటారు. వాళ్ళతో పాటు ఇంటర్చేంజ్ రూల్స్ ఉంటాయి కంప్లీట్ వాళ్ళవి. ఓకే, కంబైన్డ్ గ్రేడేషన్ లిస్ట్ టైప్లో అందరికి ప్రమోషన్స్ అందరికి ఉంటాయి. అసిస్టెంట్ కమాండర్ ర్యాంక్ దగ్గర రాగానే అట్లా వాళ్ళకి ఒక సపరేట్ వింగ్ ఉంది. ఇది కాకుండా అమ్మ మినిస్ట్రియల్ క్యాడర్ అని ఉంటుంది. రైట్, మినిస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్ టైప్ అండి. అడ్మినిస్ట్రేషన్. సో ఐ కేమ్ ఫ్రమ్ దట్ క్యాడర్, మినిస్ట్రియల్ Okay. క్యాడర్. ఐ సీ, దాంట్లో అంటే మా టైప్లో మేము ఉన్నప్పుడు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్లో భర్తీ చేసేవాళ్ళు. ఓకే ఇప్పుడు ఏంటంటే ఆ ర్యాంక్ తగ్గించేసి హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ ఆ ఓకే ర్యాంకులో మొత్తం యాడ్ పడుతుంది అడ్వర్టైజ్మెంట్. ఓకే అది పడినప్పుడు దానికి సపరేట్ ఉంటుంది, హైట్ వెయిట్ అంతా చెస్ట్ ఉంటుంది. ఓకే, దాంట్లో లాంగ్ జంప్ హై జంప్ అవి ఏమి ఉండవు. ఆహా, అదైన తర్వాత కంప్యూటర్ టెస్ట్ పెడతారు. ఓకే కంప్యూటర్ టెస్ట్ పెడతారు. ఆ కంప్యూటర్ టెస్ట్లో పాస్ అవ్వాలి. ఓకే, చాలా మంచి స్పీడ్ ఇస్తారు. అది పాస్ అయిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్గా రిక్రూట్ చేస్తారు. ఓకే అక్కడి నుంచి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్ దాకా
వాళ్ళకి సపరేట్ గ్రోత్ ఉంటుంది. రైట్. ఈ మినిస్ట్రియల్ క్యాడర్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి అకౌంట్స్ వింగ్ అంతా కంప్లీట్ ఆడిట్ ఆఫ్ కంప్లీట్ Correct. డిపార్ట్మెంట్ రైట్. ఇవన్నీ ఏ టు జెడ్ వీళ్ళే చూస్తారు. ఓకే. వీళ్ళ మీద డిఐజీలు ఐజీలు కమాండెంట్స్ వీళ్ళంతా ఉంటారు. ఓకే. వాళ్ళకి వీళ్ళు సర్వీస్ చేస్తుంటారు. ఇది ఎవరు రిక్రూట్, ఏ ఏజెన్సీ రిక్రూట్ చేస్తుందండి? డిపార్ట్మెంట్ రిక్రూట్ చేసుకుంటున్నాం. డిపార్ట్మెంటే రిక్రూట్ చేస్తుంది. డైరెక్టరేట్ SSC అయింది అది కూడా. లేదు అది ఎస్ఎస్సి కాదు. ఇదేంటంటే డైరెక్టరేట్ ఒక బోర్డు పెడుతుంది ఆల్ ఓవర్ ఇండియా. ఐసి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఏ స్టేట్ గా స్టేట్ దాన్ని పెట్టేసి అంటే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంటారా అండి? పబ్లిష్ చేస్తుంది. ఓకే. ఇది మేమే చేస్తాం. సిఆర్పిఎఫ్ అంటే సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ వాళ్ళు ఈ వింగ్కి మినిస్ట్రియల్ వింగ్కి వాళ్ళకి సపరేట్గా డైరెక్టరేట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఓకే లోకల్ జోన్ చెప్తుంది లేదా ఐజీకి చెప్తుంది మీరు రైట్ ఇష్యూ చేయండి నోటిఫికేషన్ అంటే ఇష్యూ చేస్తారు. ఓకే. అప్లికేషన్స్ అన్ని వాళ్ళే చేస్తారు. మెరిట్ లిస్ట్ మాత్రం మా డైరెక్టరేట్కి వెళ్తుంది. సెంట్రలైజ్ అక్కడి నుంచి మొత్తం కంప్లీట్ టోటల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి ఓకే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉన్న సిఆర్పి ఫార్మేషన్స్ అన్నిటికీ అలాట్ చేస్తారు. ఎక్కడైనా చేయొచ్చు. ఓకే. అంటే ఇది సిఆర్పిఎఫ్ కి వేరు, బిఎస్ఎఫ్ కి వేరు అట్లా విడివిడిగా చేస్తుంటారు. డిపార్ట్మెంట్. ఓకే. అంతకుముందు నేను కొత్తగా భర్తీ అయినప్పుడు నేను ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ 84 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేతిలో ఉండే అప్పుడు. ఓకే. ఆఫ్టర్ దట్ సిఆర్పి వింగ్ తీసేసుకున్నారు. రైట్. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ రావట్లేదు, హైట్ వాళ్ళు రావట్లేదు, కరెక్ట్ పారామీటర్స్ కావాలి, పారామీటర్స్ ఫుల్ఫిల్ చేయట్లేదు అని చెప్పి అప్పటి నుంచి డిపార్ట్మెంటే బోర్డు పెట్టేసేసి కరెక్ట్ డిఫరెంట్ వింగ్స్ నుంచి ఆఫీసర్స్ చేసి ఓకే సెలక్షన్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ అంటే వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇదివరకు అయితే జీడీ జనరల్ డ్యూటీ నోటిఫికేషన్, దీన్ని ఏమంటారు? మినిస్ట్రియల్ నోటిఫికేషన్. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్. ఓకే. మినిస్ట్రియల్ క్యాడర్ ఓకే నోటిఫికేషన్ అంటారు. ఓకే. వీళ్ళు మొత్తం చూసుకుంటారు. రైట్. వీళ్ళు కంబడైజ్డ్ డ్రెస్ ఉంటుంది, రైట్, అన్ని ర్యాంక్స్ ఉంటాయి, రైట్, వాళ్ళతో ఈక్వల్ గా ర్యాంక్స్ ఉంటాయి, ఈక్వల్ గా ఫెసిలిటీస్ ఏ టు జెడ్ గవర్నమెంట్ సేమ్. అండ్ ఇది కూడా దే ఆర్ పాన్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ విత్ ఇన్ సిఆర్పిఎఫ్. అన్ని ఈక్వల్ క్యాడర్ అన్నమాట. అంతా వీళ్ళు సెపరేట్ గా చేయాల్సింది. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ ఏముంటుందండి ప్రస్తుతం? సేమ్ 20 to 25. ఓకే. ఫర్ జనరల్ దెన్ రిలాక్సేషన్. ఫైన్. అండ్ గ్రాడ్యుయేషన్ ఉంటుందా లేక? వీళ్ళకి హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఓకే. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో రైట్ హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్ లో వీళ్ళు ప్రవేశించవచ్చు. ఓకే. కంప్లీట్ టోటల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు చూసుకోవాలి. అండ్ వీళ్ళు ఎప్పుడు కూడా ఫీల్డ్ లో వెళ్ళి అలా ట్రైనింగ్ ఇస్తారమ్మా. ఇస్తారు కానీ ఫీల్డ్ డ్యూటీస్ ఉండవు. అన్ని వేపన్ ట్రైనింగ్స్ అన్ని ఇస్తారు, ఫీల్డ్ డ్యూటీస్ ఉండవు. ఎందుకు ఇస్తారు? సైకలాజికల్ గా యు ఆర్ ప్రిపేర్డ్ బట్ యు ఆర్ నెవర్ యూజ్డ్ మోస్ట్లీ. ఇప్పటి వరకు రాలేదు. ఆ పరిస్థితులు వస్తే చెప్పలేం హౌ టు యూజ్ వెపన్ అని అందరికీ తెలియాలి. సెల్ఫ్ డిఫెన్స్ కన్నా కావాలి ఎవరి ఇయర్ వీళ్ళకి యాన్యువల్ రేంజ్ క్లాసిఫికేషన్ ఇదంతా ఉంటుంది. అన్ని చేస్తూ పోతారు. అంటే ఏముండదు ఎందుకంటే రైట్. వెపన్ ట్రైనింగ్ అనేది కింది నుంచి అప్ టు డీజీ వరకు కంపల్సరీ అన్ని వెపన్స్ వాళ్ళ ట్రైనింగ్ కావాల్సిందే. AK-47 ఎన్ని వెపన్స్ వస్తే అన్ని. ఎందుకంటే అప్ టు డైరెక్టర్ జనరల్ కూడా యాన్యువల్లీ ఒకసారి వీళ్ళందరితో కూడా ఫైరింగ్ రేంజ్ కి తీసుకెళ్లి ఫైర్ చేపిస్తారు. సో ఆ టార్గెట్ ని ఎట్లా ఫైర్ చేయగలగాలి, మనం అది ఆ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆ ట్రైనింగ్ అనేది కంటిన్యూస్. తర్వాత ఎన్నో ఎంక్వైరీస్ జరుగుతాయి వీటి మీద. దే మస్ట్ హావ్ నాలెడ్జ్. ఎంక్వైరీ రిపోర్ట్, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ చదవాలి, చేయాలంటే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ మినిస్ట్రియల్ క్యాడర్ గురించి చెప్పుకున్నాం. ఇది కాకుండా మోస్ట్ లోయెస్ట్ క్యాడర్ ఒకటి ఉందమ్మా, ఫాలోయర్స్ ఉంటారు. అచ్చా, 1 minute బిఫోర్ వి గో టు ది ఫాలోయర్స్, వాట్ అబౌట్ ఫినాన్స్ అండి? ఫినాన్స్ కంప్లీట్ వీళ్ళే అడ్మినిస్ట్రేషన్ లోనే ఫినాన్స్ కూడా. ఫైనాన్స్, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ టోటల్ ఆడిటింగ్ టోటల్ అంతా వీళ్ళే చూస్తారు. ఒక్కసారి ఒక్క వింగ్ లో ఒకళ్ళు ఫైనాన్స్ వింగ్ లో, ఒకటి ఆడిట్ వింగ్ లో వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ లో పడేస్తారు. సో మినిస్ట్రియల్ స్టాఫ్ మన రిక్రూట్ అయితే ఇవన్నీ ఇంటర్చేంజ్ అందరికి అన్ని సబ్జెక్ట్స్ లో నాలెడ్జ్ ఉంటే డీల్ చేయాలన్నమాట. రైట్, అలా ఉంటుంది వాళ్ళ క్యాడర్ కంప్లీట్ టోటల్. తర్వాత లోయెస్ట్ మీరు అంటున్నారు. రైట్. ఫాలోవర్స్ అంటే సఫాయి కర్మచారమ్మ, కుక్కు, వాటర్ క్యారియర్ అండ్ గార్డెనర్, బార్బర్. ఎందుకంటే రీసెంట్ నోటిఫికేషన్ వచ్చిందండి. కనీసం 13 క్యాటర్స్ ఉంటాయి, చాలా క్యాటర్స్ ఉంటాయి. వీటన్నిటి కలిపి రిక్రూట్మెంట్ ఇస్తారు. రైట్. ఎవరెవరు ఏ వింగ్ లో వాళ్ళకి
స్కిల్ ఉందా? స్కిల్ టెస్ట్ ఒకటి పెడతారు అనమాట, రిటర్న్ టెస్ట్ పెడతారు. మ్మ్. ఇలాగ దీనికి కూడా రిటర్న్ టెస్ట్ ఆ, ఓకే అది స్కిల్ కూడా పిఎస్టీ జరుగుతుంది, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ జరుగుతుంది. కరెక్ట్ ఇది కూడా ఉన్నాయనుకుంటా, పీఈటీ కూడా ఉంటుందేమో. పీఈటీ కానీ మెయిన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. మెయిన్ Skill స్కిల్ test. టెస్ట్. ఇప్పుడు ఒక Yeah. బార్బర్ ఉన్నాడు అదే అనుకోండి, వాళ్ళ ఆ barber- పర్టికులర్ సెక్టర్ వాళ్ళకు సంబంధించిన వృత్తి వాళ్ళు చేయగలుగుతారా? Correct అండి. కార్పెంటర్ ఉన్నాడు, Correct. కార్పెంటర్ వర్క్ ఉందా లేదా, ఆ స్కిల్ Correct. చెక్ చేస్తారు. చేసుకోవాలి carpenter. కరెక్ట్ కరెక్ట్ బార్బరు, కరెక్ట్ కుక్కు. ఒక పెద్ద జోక్ ఏంటనేమో సిఆర్పిఎఫ్లో చక్కగా ఉంది కాబట్టి మనం నవ్వుకోవడానికి. ఇప్పుడు కుక్ ఉంటాడు మా దాంట్లో ఓకే గమ్మత్తుగా. ఇప్పుడు మనం క్యాటరింగ్ ఇస్తాం, మనం పెళ్ళికి 1000 మంది వస్తున్నారండి క్యాటరింగ్ అని, క్యాటరింగ్ ఇస్తాం కదా, అంతే 1000 మందికి వాడు ఉంటుతాడు. కరెక్ట్ మా దగ్గర రోజు వాడు 1000 మందికి ఉంటాడు అవునండి నిజమే రోజు. కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు అమ్మాయ 150 200 వండేసాం, వాళ్ళని తినేసారు అయిపోయింది అనుకున్నప్పుడు లేనే లేదు వెంటనే 2 బస్సులు వస్తాయి. వెంటనే మెస్ కమాండ్ ఉంటాడు కదా, కరెక్ట్ సార్ 2 బస్ ఆయా హే థోడా ఖానా బనానా అంటారు. ఒక్కొక్కడు 10-15 జవాన్లు ఆకలి మీద వస్తారు. అవును అవును మనలాగా రైస్ తినే నార్త్ ఇండియన్స్ కాదు వాడు ఒకటి 15 ఉండాలి కరెక్ట్ కదా. కరెక్ట్ 100 మంది 100 ఇంటిని 1500 రొట్టెలు చేయాలి. నిజమండి 2 బస్సులు వచ్చి అనుకోండి 3000 రొట్టెలు చేయాలి. కరెక్ట్ అంటే ఆ చాలా. క్యాడర్లు అయినా కూడా వాళ్ళు ఎంతో దృఢంగా ఉండాలి చేస్తే and they తప్ప must be able అమ్మా. to అవును రెండు give the పూటల best always అవును, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ డిన్నర్. ఇవన్నీ చేయాలి. ఈ ఎంతమంది వస్తారో తెలియదు, లిమిట్లెస్. కరెక్ట్ ఒక అరగంటలో చేసేయాలి. అంత క్షమత ఉందమ్మా వాళ్ళు, Correct చాలా అండి. గ్రేట్, దే ఆర్ వెరీ గ్రేట్. యా అలా కూడా ప్రతి వింగ్ లో అట్లా ఉత్సాహంగా ఉంటుంది. కరెక్ట్ నీరసపడితే అందరి చోట నీరసపడినట్టే ఉంటుంది. కానీ కరెక్ట్ సిఆర్పిఎఫ్ లో ప్రతి వింగ్ లో కూడా అంత గొప్పతనం ఉంది. సమయ కమిషన్ మొత్తం క్యాంపస్ అంతా ఊడ్చేయాలి, అంతా నీట్ గా పెట్టాలి. నీట్ గా పెట్టాలి బార్బరు మాకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. అవునండి ఎవరైనా జుట్టు పెరిగి తిరిగితే Correct. ఇండిసిప్లిన్ అవుతుంది. కరెక్ట్ జుట్టు నీట్ గా పెట్టుకోవాలి, ఎక్కువ Correct. ఉండకూడదు, ఇవన్నీ సో ఉంటాయి. ఎవ్రీవన్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఈవెన్ టైలర్స్ ఆల్సో ఓ యా యూనిఫామ్ కుట్టాలి వాళ్ళు. కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడంటే తర్వాత యూనిఫామ్ గ్రాంట్ ఇచ్చేసి ఎవరికి వాళ్ళు కొనుక్కోమంటారు గవర్నమెంట్. అంతమంది టైలర్ దగ్గర కుట్టించుకోవాలి. కరెక్ట్ టైలర్ బాగా బిజీగా ఉండేవాడు. అదే కార్పెంటర్ కూడా ఎక్కడ డిప్లాయ్ వెళ్ళినప్పుడు పటాపట జనాలకి Correct. కావాల్సిన. అంటే జనరల్ గా ఫీల్డ్ ఫార్మేషన్ లో వెళ్ళాలి కదండి. ఇప్పుడు ఒక Correct. బటాలియన్ మూవ్ చేస్తారు, ఆ, బటాలియన్ మూవ్ చేయగానే ఫస్ట్ పోవాలి, టెంట్ వేయాలి, కిచెన్ అవునండి. సర్వ్ చేయాలి, వాళ్ళ అవునండి. భోజనాలు రెడీ ఉండాలి, వీళ్ళ డిప్లాయ్మెంట్ వీళ్ళకి వెళ్ళిపోవాలి. కరెక్ట్ సో ఈ లోపు వీళ్ళు డ్యూటీకి వెళ్తే ఆ డ్యూటీకి ఫుడ్ ను సర్వ్ చేయాలి. Correct. ఎగ్జాక్ట్లీ వాళ్ళ So, సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు మీరు చాలా. ఫీల్డ్ లో చేయాలంటే వీళ్ళు బ్యాక్ లో ఉండాల్సింది ఉండాల్సింది. ఉండాలి కదమ్మా. Correct. టైంకి వాళ్ళు డిప్లాయ్ అవ్వగానే ఎంతసేపు Correct. వెంటనే పటపట ఆకలిస్తుంది. చాలా వెరీ థింగ్ ఐ హ్యావ్ నోటీస్ ఇన్ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్లో అలా డిప్లాయ్ అయ్యి నేను మొత్తం అది ఇప్పుకునే లోపల అక్కడ పోయి మండుతూ ఉంటుంది. వాడు అప్పటికి 100 రోటీలు చేసేస్తాడు, దాలో ఒక పక్కన పెట్టేస్తాడు. ఈ కట్టెలు ఎక్కడ తీసుకొచ్చేది చాలా ఆశ్చర్యంగా ఉంటుందమ్మా. పెట్టేస్తాడు ఫటాఫట్ దాల్ సబ్జీ సార్ అన్ని. తయారీ అంటాడు ఆ టైంకి. నా సంగతి చాలా గ్రేట్. మెకనైజ్డ్ కిచెన్స్ ఈ రోజుల్లో ఉన్నా కూడా ఇలా మీరు అన్నట్టు క్యాంప్స్ కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు పాసిబుల్ కాదు. లోకల్ కుదరదమ్మా, రిసోర్సెస్ కుదరదు. అదే అంటే బేస్ స్టేషన్స్ లో కుదరదు. అవుతుంది. ఉండొచ్చు. అంటే ఇప్పుడు రోటీ ఉంటాయి. మేకింగ్ Correct. కన్వేయర్స్ వచ్చాయి, Correct. అలాంటి పాసిబుల్. బట్ కానీ మీకు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కుదరదండి కుదరదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కుదరదు. కుదరదు సో అట్లా మా లైఫ్ అలా ఉంటుందన్నమాట. ఎక్కడ యు మీకు ఆర్ ఆల్వేస్ రెడీ Yes. టు బి ఆన్ ద మూవ్ మూవ్ అనమాట. మూవ్ అవగానే ఇవన్నీ బేసిక్ నీడ్స్ కావాలి కదా. కరెక్ట్ అండి వాడి కరెక్ట్ టిఫిన్ కావాలి, ఇది బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్ కావాలి, డిన్నర్ కావాలి. డిన్నర్కి అయితే టైం ఉంటుంది, కరెక్ట్ బ్రేక్ఫాస్ట్ టైం ఉండదు, లంచ్ టైం ఉండదు. ఉండదు. వాడు Yes. వస్తాడు, వాడికి అక్కడ మళ్ళీ food వెంటనే పంపించాలి, వాడి వెళ్ళిపోవాలి. డ్యూటీ చేయాలి, కరెక్ట్ ఎన్ని ఉంటాయి. Correct. ఇవి కూడా ఫాస్ట్ గా జరిగిపోవాలి ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత అట్ హిస్ ఓన్ అతను Correct. ఇది అయిపోతాడు, Correct. అకామిడేట్ అయిపోతాడు. Correct. అంత ఈ క్యాడర్ లో ఇప్పుడు మీరు చెప్పిన ఒక 4-5 చెప్పారు కదండి ప్రొఫెషనల్ స్కిల్ క్యాడర్, వీళ్ళు కూడా పాన్ ఇండియా మూవ్ అవుతుంటారా లేక ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరబుల్ ఇవి కూడా బటాలియన్స్, అన్ని బటాలియన్స్ ట్రాన్స్ఫర్స్. Oh, I see. ట్రాన్స్ఫర్ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరండి. లేరు ఎనీ క్యాడర్ ఇట్ ఎనీ క్యాడర్, ఉమెన్ కానివ్వండి, మెన్ కానివ్వండి, ఫాలోవర్స్ కానివ్వండి, ఎవ్రీబడి హ్యాస్ టు గో ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 to 4 years. ఓ జనరల్ గా టెన్యూర్ అనేది 3 to 4 years 4 అండి years ఉంటుంది. ఓ ఐ సీ అది ఓకే All అండ్ మీరు అన్నట్టు మధ్యలో లీవ్స్ ఉంటాయి లైక్ ఎనీ అదర్ సెంట్రల్ లీవ్స్ ఉంటాయి, గవర్నమెంట్ 60 days లీవ్ ఉంటాయి. Yeah.
లీవ్స్ ఉంటాయి, ఇంకా లీవ్స్కి ఇంకా ఎక్కువ చేయాలా అనే ప్రతిపాదన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఓకే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, సరే సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే కొంతవరకు ఎక్కడో ఒక దగ్గర గ్రూప్ సెంటర్స్లో ఫ్యామిలీస్ ఉంటాయి. కరెక్ట్. బట్ బిఎస్ఎఫ్కి వచ్చేసరికి బిఎస్ఎఫ్, ఐటీబీపీ, రైట్. ఎస్ఎస్బి మీరు వీళ్ళు ఆల్ ఉన్నారు కదా, బార్డర్స్. వాళ్ళు దే హ్యావ్ టు లీవ్ దేర్ ఫ్యామిలీస్ ఎట్ దేర్ హోమ్ టౌన్. సో ఎగ్జాక్ట్లీ. వాళ్ళు సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు వెళ్ళాలంటే ఈ 60 days లీవ్ సరిపోతలేదు అనే ఒక సరిపోదు. డిమాండ్ వచ్చింది. కాబట్టి కరెక్ట్ ఆ అండి. లీవ్ని ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ ఏదో ఓ, I see. ట్రయల్లో ఉంది. ఓకే. సో అది ఒకవేళ అయితే వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు బార్డర్లో ఉన్నన్ని రోజులు ఫ్యామిలీ పెట్టలేరు. కరెక్ట్. సో అయినా కానీ అంటే బార్డర్లో ఉన్నప్పుడు ఆ వైబ్స్ వస్తాయి, నేను Correct. దేశాన్ని రక్షిస్తున్నాను అనే ఒక అవునండి. ఉత్సాహం వస్తుంది. సో అంటే అది కేవలం ఎవరికి వాళ్ళు స్వానుభవం పొందాల్సిందే. ఆ patriotism అనేది కదండి? బ్లడ్ లో వస్తుంది. రియల్లీ. ఫస్ట్ రోజు మనం అనుకుంటాం పోతున్నాం ఏంటో అర్థం కాదు, బట్ ఒకసారి వెళ్ళిన తర్వాత ఆ అనుభూతి అనేది ఉంటుంది. ఓ, ఐసి. చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అవును. సో ఇక్కడ కూర్చొని ఊరికే గట్టు మీద మాటలు కాదు, నిజంగా రంగంలో దిగితే దే విల్ అండ్ దే హ్యావ్ టు డూ ఇట్. అవునమ్మా. Yeah. ఇంకోటి కూడా అసలు ఎటువంటి నష్టం ఉండదమ్మా, చాలా బెనిఫిట్స్ ఇస్తుంది గవర్నమెంట్. యా, సెంట్రల్ హెల్త్ గవర్నమెంట్ సర్వీసెస్, మా Yes. హాస్పిటల్స్ ఉంటాయి, రైట్. ఎక్కడ తీసుకున్నా మనకు రీఎంబర్స్ అవుతుంది. కరెక్ట్ ప్లస్ అండి. ఎల్టీసీలు ఉంటాయి, కరెక్ట్. ఆల్ ఓవర్ ఇండియా తిరగటానికి. కానీ ఎక్కడైతే ఈ ఏరియాస్, నార్త్ ఈస్ట్ ఏరియాస్ ఉంటే ఒకసారి ఫ్యామిలీ రావడానికి, అతను వెళ్ళటానికి 2 రకాల ఎల్టీసీలు ఇస్తుంది. కరెక్ట్. అన్ని రకాల బెనిఫిట్స్ గవర్నమెంట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. Correct. ఎస్ఐ ర్యాంక్ వచ్చేటప్పటికి బై ఎయిర్ వెళ్ళిపోవచ్చు మీరు. రైట్. ఎల్టీసీలో వస్తే ఆ బై ఎయిర్ అంత త్వరగా వచ్చేస్తారు అదేలేండి, కాబట్టి మనం ఆ. రీఎంబర్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా Okay. అన్ని వింగ్స్ లో గవర్నమెంట్ చూస్తుంది Correct. అకార్డింగ్ దేర్ పాసిబిలిటీ. కరెక్ట్. ఇప్పుడు పే కమిషన్ కూడా రాబోతుంది, ఇంకా శాలరీస్ ఇంప్రూవ్ అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. ప్లస్ ఇది కాకుండా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కానీ నక్సలైట్ ఏరియా కానీ రిస్క్ అలౌన్స్ అని ఓ, ఐసి. చాలా, ఇప్పుడు ఈవెన్ కానిస్టేబుల్ 25,000, ఓ, ఐసి. 25 to 30,000 ఓకే. దట్ ఈస్ అదర్ దెన్ ద రెగ్యులర్ పర్క్స్. రెగ్యులర్ పార్క్. ఓకే. బికాస్ అది ఆఫ్ ద సార్. హై రిస్క్ ఇన్వాల్వ్డ్. హై రిస్క్ వాళ్ళు అక్కడ పనిచేసినాడు ఎల్డబ్ల్యూలో సాఫ్ట్ పోస్టింగ్ ఇవ్వటం, ఓకే. ఇవన్నీ హా. గవర్నమెంట్ బాగా కరెక్ట్. నెక్స్ట్ Right, పోయిస్ yes, ఒక్కసారి చాయిస్ పోస్టింగ్స్ మళ్ళీ ఇస్తారు. తీసుకెళ్ళి వాడిని correct. ఎక్కడ ఒక వేయకుండా సాఫ్ట్ 2 years హార్డ్ ఏరియాలో ఒక్క tenure చేయాలి. Correct. ఒక టెన్యూర్ చేయాలి. ఈ విధంగా కొన్ని గవర్నమెంట్ departments కానీ లో. డిపార్ట్మెంట్ కానీ Right. అన్ని విధంగా చూసుకుంటుంది. రైట్. రైట్. బట్ దోస్ ఆర్ నాట్ ఎనఫ్. కొంచెం ఇంకా కొంచెం ఏదన్నా చేయాలి, అది గవర్నమెంట్ విల్ డూ డెఫినెట్లీ. నథింగ్ కెన్ ఈక్వేట్ ఫర్ ద ఎస్, కమిట్మెంట్, Commitment, ఫిజికల్, ఎమోషనల్ షోన్ బై ద Ah. స్టాఫ్. ఐ థింక్ ఇవన్నీ మీరు చెప్పినట్టు బయట వాళ్ళకి ఇవేం కనపడవమ్మా. ఒకసారి వస్తే కానీ వాళ్ళు ఈ క్యాటర్స్లోకి వస్తే ఏంటనేది, మేము అనుకో స్టేట్ పోలీసులు ఇక్కడే ఉంటామని, ఒక మెట్టు ఎక్కువ మేము స్టేట్ పోలీస్ కంటే. వాళ్ళు అడిగితేనే మేము వస్తాం. రిస్క్, రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ. మేము వచ్చి డిప్లాయ్ అయిన తర్వాత వాళ్ళకి వణుకు పుడుతుంది, మొత్తం మాదే వింగ్ అయిపోతుంది. చెప్తున్నాను, ఓకే. సివిల్ పోలీసు Right. వాళ్ళకి ఇక్కడ లోకల్ అధికారాలు ఎక్కువ ఉండదు, రైట్. మాకు లేకపోవచ్చు. కరెక్ట్. లా అండ్ ఆర్డర్ అధికారం అంతా అరెస్ట్ చేయడం Correct. అంతా వాళ్ళకు ఉండదు. కరెక్ట్. కానీ ఒకసారి ఇటువంటి సిచ్యువేషన్ వాళ్ళు డీల్ చేయమనండి, సిఆర్పిఎఫ్ లేకుండా. ఓకే. అదే అఫ్ కోర్స్ స్టేట్ పోలీసులో కూడా రిజర్వ్ పోలీస్ పెట్టుకుంటారు వాళ్ళు, రైట్. వాళ్ళకి అంత వేపనరీ ఉండదమ్మా. కరెక్ట్. సిఆర్పిఎఫ్ వెపనరీ మీరు అన్నట్టు ఆ ట్రైనింగ్, Training మైండ్ ఉండదు. సెట్ అవన్నీ మీది వేరే, ఉండదు. టోటలీ వేరే. యా. అంటే So మీరు- ఏ రాష్ట్రానికి ఏ కష్టం వచ్చినా ఆ Yeah. నిమిషంలో వాలిపోవడానికి పారామిలిటరీ దళాలు అనేది కంప్లీట్ గా రెడీగా ఉంటాయి. అదే ఇంతకు ముందు మీరు అన్నారు కదా పెద్దన్న అని, Ah. వర్చువల్ గా. అదే. ఇప్పుడు చూడండి అమ్మా, సిఐఎస్ఎఫ్ చూడండి మన ఎయిర్పోర్ట్స్ లో ఎంత Correct బాగుంటుంది. అండి. వాళ్ళ Correct. క్యాడర్ ఉద్యోగం చూస్తుంటే చాలా అవునండి. ముచ్చటేస్తుంది, అవునండి. ముచ్చటేస్తుంది. కరెక్ట్. ఒక్క తెలుగు వాళ్ళని చూపించండి, అక్కడికి వెళ్తే హిందీ తప్పితే మనకి వినపట్లేదు వాళ్ళ లే- దగ్గర. చాలా అంటే తక్కువ ఉన్నారు. ఆ విషయంలో ఏ ఫోర్స్ కు ఆ ఫోర్స్ స్కిల్ ప్రొఫిషియంట్ అండి. ఇప్పుడు సిఏఎస్ఎఫ్ వాళ్ళు ఎయిర్పోర్ట్ రక్షించడంలో ఇంతకు ముందు స్టేట్ పోలీస్ వాళ్ళు చేసేవారు. ఓకే. ఇవాళ 68 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ లో ఐసి. ఐసి 718 ఏదైతే కాందార్ ఎయిర్పోర్ట్ లో ఇది మన జరిగింది. హైజాక్ జరిగిందో, దాని తర్వాత ఈ సిఐఎస్ఎఫ్ కు టోటల్ ఎయిర్పోర్ట్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. అక్కడి నుంచి ఆ అక్కడి నుంచి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఓకే. సింగిల్ ఇన్సిడెంట్ జరగలేదు. సో మీరు ఇంతకు ముందు రిటైర్మెంట్ తర్వాత కూడా మనకి డిఫరెంట్ స్కోప్ ఉంటుంది అని అనుకున్నాం కదా. జస్ట్ కెన్ యూ క్యాజువల్లీ మెన్షన్, ఐ మీన్ జస్ట్ మెన్షన్ సమ్ ఆఫ్ ద రోల్స్ వేర్ సిఆర్పిఎఫ్ పర్సనల్ గెట్ ఆపర్చునిటీ, అంటే ఏ కెపాసిటీస్, ఎటువంటి, అంటే పబ్లిక్ సెక్టార్స్లోనా లేక కార్పొరేట్లో కూడా మీరు యూ కెన్ గో ఇన్ టు సెక్యూరిటీ ఎట్లా? అంటే ఇంతవరకు రిజర్వేషన్ అనేది లేదండి.
డిఫెన్స్ ఫోర్సెస్ కి రీఎంప్లాయ్మెంట్ అనేది ఉంది, ఓ ఐ సీ. బట్ పారామిలిటరీ వాళ్ళకి రీఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ అనేది లేదు. బట్ ఓకే. వీళ్ళ ఎబిలిటీ బికాస్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్, వాళ్ళ ఫిజికల్ స్టాండర్డ్స్ బట్టి కార్పొరేట్ సెక్టర్ లో ఈ రోజుల్లో పారామిలిటరీ వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళకి ఓకే. సెక్యూరిటీలో కానివ్వండి, ఓకే. పిఎస్ఓ డ్యూటీస్ లో కానివ్వండి, ఓకే. సో ఆ లైన్ లో దీంట్లో రీఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. ఓ ఐ సో సీ. ఎవరైతే వాలంటీర్ రిటైర్మెంట్ వస్తారో, కరెక్ట్. అంటే ఎందుకంటే 60 years వరకు కంటిన్యూస్ సర్వీస్ చేయలేరు కాబట్టి బార్డర్స్ లో చేయాలి. అవునండి. సో చాలా ఎవరైతే ఇబ్బంది. వాలంటీర్ రిటైర్మెంట్ 20-25 years తర్వాత వస్తారో కరెక్ట్. వాళ్ళకి ఆ వెపనరీ ట్రైనింగ్, ఆ ఓకే. ఫిజికల్ స్టాండర్డ్ అది ఉంటుంది కాబట్టి కార్పొరేట్స్ లో ఎక్కువగా ఈ రోజుల్లో పారామిలిటరీ వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. ఓ ఐ సీ. ఎందుకంటే వాళ్ళకున్న ఆ ఎక్స్పోజర్ అనేది కరెక్ట్. వీళ్ళకి యూజ్ అవుతుంది. కరెక్ట్. సో అక్కడ రీఎంప్లాయ్మెంట్ అనేది దొరుకుతుంది, కానీ దెర్ ఇస్ నో రిజర్వేషన్ టు పారామిలిటరీ పర్సనల్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్. లైక్ Okay. ఆర్మీ. బట్ అది చెయ్యమని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓ ఐ సీ. సో అది గోయింగ్ ఫార్వర్డ్ మేబీ షార్ట్లీ. Maybe shortly. ఇప్పుడు జనరల్గా ఆర్మీలో అంటుంటారు కదండి షార్ట్ కమిషన్ సెలక్షన్ అని, అవును. అట్లాంటివి ఏమన్నా సిఆర్పిఎఫ్ అట్లా కూడా లేదు. లే అలాంటివి ఈ ఏమన్నా? ఫోర్సెస్ ఇప్పుడు మీరు చెప్పిన ఎస్ఎస్సి ద్వారా ఐ మీన్ మీ Yes. ఓన్ అడ్మిన్ మినిస్ట్రియల్ రిక్రూట్మెంట్ కానీ లేదా జీడీ రిక్రూట్మెంట్ కానీ అంతే. జనరల్ స్టాఫ్ Okay. సెలక్షన్, Okay. యూపీఎస్సీ ఓకే. డిపార్ట్మెంట్ అంతే. తప్ప ఇంకా వేరే ఇంకేం Okay. ఉండదమ్మా. ఆ ర్యాంక్స్ అదే. భర్తీ అయిన తర్వాత రైట్. తర్వాత ఇప్పుడు జనరల్గా యూత్ని ఒకలాగా మోటివేట్ చేస్తూ ఒకలాంటి పేట్రియాటిక్ ఫీలింగ్స్ మనము ఒకలా ఏమనాలి సస్టైన్ చేయడానికి, లేవని కాదు అందరిలో ఉంటాయి కానీ సస్టైన్ చేయడానికి మీరు ఏదైనా అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ కాలేజ్ పిల్లల్ని అడ్రస్ చేయడం అలాంటి కార్యక్రమాలు ఉంటాయండి? మేము యాజ్ ఏ రిటైర్డ్ ఫోర్సెస్ నుంచి వచ్చినాం కాబట్టి వెటరన్స్ మాకు అసోసియేషన్స్ ఉన్నాయి. ఓ ఐ సో సీ. ఈ వెల్ఫేర్ అసోసియేషన్స్ నుంచి మేము కొన్ని కాలేజెస్కి వెళ్ళినప్పుడు యూత్తో మాట్లాడతాం. ఓకే. సో ఈ ప్యాట్రియాటిజం గురించి ఇప్పుడు మనం మాట్లాడిన విషయాలు కొన్ని వాళ్ళకి చెప్పినప్పుడు చాలా మంది యువత ముందుకు రావడం జరుగుతుంది. సో ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయాలు మనం చెప్పడానికి Correct. ప్రయత్నం చేస్తాం. కరెక్ట్. జనరల్గా ఈ నేషనల్ ఫెస్టివల్స్ అప్పుడు అటువంటిప్పుడు కొన్ని కాలేజెస్ స్కూల్స్కి మేము వెళ్తుంటాం. సో మీరు అది వెళ్ళినప్పుడు- ఇండివిజువల్ గా మీరు ఆ మిషనరీ అప్రోచ్ తో వెళ్తున్నాం వెళ్తున్నారు. అంతేకాని అంతేగాని ఇప్పుడు ఎన్సిసి లాగా భారత్ స్కౌట్స్ లాగా మీలో అలాంటి ఒక వింగ్ ఏమీ లేదు. లేదమ్మా. లేదు. యాక్చువల్గా ఏంటంటే ఎన్సీసీ అన్నారు కాబట్టి వాళ్ళకి సి సర్టిఫికెట్, బి సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి రిటర్న్ టెస్ట్లో ఏదో 5 marks కలపడం ఉంటుంది. ఇది కాకుండా డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటారమ్మా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇప్పుడు దండకారణ్యం ఏరియా కానీ ఓకే. నక్సలైట్ ఏరియాస్ రైట్. కొంతమంది యువకులు తప్పుదోవ పడుతున్నారని చెప్పేసి ఓకే. వాళ్ళ దండకారణ్య పెట్టాలని చెప్పేసి ఓ ఐ సీ. సపరేట్గా పెట్టి ఓకే. వాళ్ళని తీసుకొని ఓకే. రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకి హైట్ రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చి అచ్చా. సపరేట్ దాని పెట్టాలని పేరు ఏదో పెట్టారమ్మా. అలా పెట్టేసేసి వాళ్ళకి Okay. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి సిఆర్పిఎఫ్లో వేరే బెటాలియన్స్లో కలపటం. వాళ్ళ ఎనర్జీస్ ని పాజిటివ్ గా పాజిటివ్ వాళ్ళు ఆ కన్వర్ట్ వింగ్ లో చేసుకోవడం. పోకుండా ఇప్పుడు కరెక్ట్. కరెక్ట్. ఆ ఏరియా మొత్తం డిప్లాయ్మెంట్ మ్యాప్ అంతా వాళ్ళకి తెలిసి ఉంటుంది. కరెక్ట్ అండి. వాళ్ళని కొంచెం యాంటీ నక్సలైజ్ ఆపరేషన్స్ ఉపయోగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. కరెక్ట్. అందుకని సంథింగ్ దండకారణ్యం పెట్టాలని సిఆర్పిఎఫ్ లో సపరేట్ పెట్టి రిక్రూట్ చేసుకొని Okay. తీసుకొచ్చి మళ్ళీ సిఆర్పిఎఫ్ ఓకే. చేయటం. తర్వాత Okay. నెహ్రూ యోగ కేంద్రం అని చెప్పి ప్రతి సంవత్సరం వస్తుంటారు వాళ్ళని. ఓ ఐ సీ. నెహ్రూ యోగ కేంద్రం వాళ్ళు ఇట్లా సిఆర్పిఎఫ్ అప్పచెప్తుంటారు. ఓకే. మేము మా ఇక్కడ గ్రూప్ సెంటర్ అంటారు, Okay. అక్కడ తీసుకొచ్చి వాళ్ళని ఫెసిలిటేట్ చేసి సిఆర్పిఎఫ్ చూసారా ఎంత బాగుందో, క్వార్టర్ గార్డ్, వీపనరీ, మీరు కూడా జాయిన్ అవ్వండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని వాళ్ళకి చెప్పి ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది. కరెక్ట్. జమ్మూ కాశ్మీర్లో కూడా వాళ్ళని కూడా డిప్లాయ్ రిక్రూట్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అక్కడే కాకుండా కరెక్ట్. మళ్ళీ అక్కడ తప్పుదోవ పడతారని Correct. చెప్పేసి ఇక్కడ బెటాలియన్స్ లో వాళ్ళకు కలిపి కూడా మెయిన్ స్ట్రీమ్ అయినట్టు మెయిన్ స్ట్రీమ్ లో Correct. తీసుకురావడానికి కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ పెట్టి చేస్తారు. కరెక్ట్ అండి. కరెక్ట్. మన ఈ సాఫ్ట్ ఏరియాలో కాకుండా రైట్. గవర్నమెంట్ అన్ని విధాలా కూడా ఆపర్చునిటీస్ వాళ్ళకి ఎవర్ ఇవాల్వింగ్ ఐ థింక్ సిచ్యుయేషన్ ని బట్టి స్కీమ్స్ తప్పుదోవ strategies పట్టకుండా మారుస్తూ చేయొచ్చు. ఉండాలి. కానీ Yeah. మీరు చెప్పినట్టు ఇక్కడ వీళ్ళకి మీరు ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి వి డెఫినెట్లీ అప్రిషియేట్ యూ మేడం. థ్యాంక్స్ అండి. ఎందుకంటే థ్యాంక్స్. తెలియదు ఇట్ ఇస్ తెలియని రియల్లీ వాళ్ళకి ఫర్ ద CRP ఎవరికి వాళ్ళ. ఇది విని ఒక 4-10 మంది ఒక్కరు Motivate. ఇన్స్పైర్ అయినా కూడా చాలా వీల్ ఆల్ ఫీల్ హ్యాపీ ఫర్ స్టిల్ దట్. ఐ యామ్ సేయింగ్ ఆర్మీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. yes సిఆర్పిఎఫ్ Yes, sir. is different. This Central has a Armed separate role. Police Protection. Separate role. Army has a separate role. రైట్. రైట్. మమ్మల్ని ఆర్మీ వాళ్ళ అంటారు. మా ఇందాక మన చెప్పినట్టు. ఇన్స్పెక్టర్ యాదయ్య గారు చెప్పినట్టు అక్కడ 4 చచ్చిపోతే 4 ఆర్మీ వాళ్ళు చచ్చిపోయారు అంటారు. మాకు ఎంత బాధ కలుగుతుందంటే మా జవాన్లు, మా డిపార్ట్మెంట్ జవాన్లు అక్కడ Correct అండి. చచ్చిపోతే
ఆర్మీ వాళ్ళు అంటారు ఏంట్రా, నీకు Correct. ఏమన్నా అసలు తలకాయ ఉందా ఐడెంటిటీ అన్నది కూడా మనం ఉండాలి కదమ్మా, ఏ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేకపోతే ఎలాగా ఇంత చేసి అన్నట్టు. అట్లా మోస్ట్ ఆఫ్ ది వీళ్ళు ఎస్ ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని కూడా తెలియట్లా. కరెక్ట్ వాట్ ఈస్ సిఆర్పిఎఫ్, వాట్ ఈస్ ఆర్మీ, వాట్ ఈస్ సిఐఎస్ఎఫ్, వాట్ ఈస్ ఆర్మీ, Correct. వాట్ ఈస్ బిఎస్ఎఫ్, ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్పెషల్ అండ్ స్పెసిఫిక్ wing. కరెక్ట్ ఈ ఫోర్సెస్ కూడా ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనియనే మేడం. పార్లమెంట్ యాక్ట్ లో ఇవి కూడా ఆర్మడ్ ఫోర్సెస్, కాకపోతే 2 డివిజన్స్ చేశారు. కరెక్ట్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లోకి వస్తారు, రైట్ ఇవి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లోకి వస్తాయి. ఓకే బట్ నేచర్ ఆఫ్ డ్యూటీ వేరే అయినా కానీ, బట్ ఫిజికల్ స్టాండర్డ్స్ కానివ్వండి, వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానివ్వండి, ఆల్మోస్ట్ సిమిలర్. అండ్ మీ జాబ్ రోల్ కూడా Job అదే role కదా. అవును. ఎంతసేపు అవును. ఫీల్డ్ మీద ఫైటింగ్ విత్ నెగటివ్ ఫోర్సెస్, ప్రొటెక్టింగ్, ఇంకా మీరు కెలామిటీస్ ఎంట్రీ ప్లస్ విఐపి సెక్యూరిటీ సెక్యూరిటీ. ఎవ్రీథింగ్. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కానీ ఈ Right. ఫోర్సెస్ నే వాడతారండి. డిఫెన్స్ అనేది మరి ఇంకా ఎక్స్ట్రీమ్ లో Yeah. పోయినప్పుడే. ఎగ్జాక్ట్ మీరు అన్నారు కదా, అవునా. బిఎస్ఎఫ్ నిరంతరం ఉంటుంది. ఉంటుంది. ఒక అన్వాంటెడ్ సిచ్యుయేషన్ వస్తే ఆర్మీ ఆర్మీ వార్ వచ్చినప్పుడు ఆర్మీ ఉపయోగిస్తున్నారంటే Right. ఈ ఫోర్సెస్ ని డీలా పడినట్టే. కరెక్ట్ కానీ అండి. ఇది యూత్ కానీ ప్రజలు కానీ తెలుసుకున్నప్పుడు, దీని వాల్యూ తెలిసినప్పుడు Correct. డెఫినెట్లీ We feel happy, appreciate thankful for having done this service. డెఫినెట్ మేడం. మాకు ఒకసారి We- బాధ అనిపిస్తుంది, Right, అరే ప్రజలు ఏంటో వీళ్ళు ఆర్మీ వాళ్ళు అంటారు, సిఆర్పిఎఫ్ ఇక్కడ సిఆర్పి అని ఉంది, correct. లేదా సిఐఎస్ఎఫ్ అని ఉంది, బిఎస్ఎఫ్ అని ఉంది, వీళ్ళు సపరేట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, అయినా సరే వీళ్ళు ఆర్మీ ఎందుకమ్మా? ఇప్పుడు పుల్వామాలో 67 సిఆర్పిఎఫ్ చచ్చిపోయారు. Correct. అక్కడ జవాన్లు, ఆర్మీ జవాన్లు చచ్చిపోయారంటారు. అమ్మా నువ్వు సిఆర్పిఎఫ్ అనండి, మాకు చాలా మా సైనికులు Correct. అక్కడ ఎంత సాక్రిఫై చేశారని మేము చాలా సంతృప్తి పెడతాం, Correct. కానీ ఆర్మీ జవాన్లు అక్కడ జవాన్లు చచ్చిపోయారు. అట్లా కాదు కదా. అంటే చాలా క్యాజువల్ గా జనరల్ గా ఒక అప్రోచ్ ఉంది, కానీ ఎవరు Yes. కూడా కాస్త తెలుసుకోవాలి అన్న ఇది లేదు, లేదు, రావట్లేదు. రావట్లేదు. ఎక్కడో ఒక దగ్గర గ్యాప్ ఉండిపోయింది gap. ప్రభుత్వం నుంచి. అంటే ఈ యూనిఫామ్ వేసుకున్నారు అందరూ కొంత ఆర్మీనే. అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అనేవి చెయ్యాలి. చెయ్యాలి. ఎవరు Yes, మీరు yes. మీ లెవెల్లో ఇనిషియేటివ్ తీసుకొని రిటైర్ అయినా కూడా మనం అవును. కాలేజెస్ రీచ్ అయ్యి అది చేయడం వేరు. మరి అఫీషియల్ గా స్ట్రీమ్ లైన్ మీలాగా ఛానల్లో ఏదో ఒక దగ్గర డిజిటల్ మీడియా ద్వారా ఇది మా సమాచారం ప్రజలకు తెలియజేయాలనేది మా చాలా కోరిక మంచి అండి. ఈ let us చూసిన see వాళ్ళు what కూడా- else we can do. Yes, yes. చూసిన వాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకోవాలి, డిఫరెన్స్ కనుగొనాలి. అందుకు మాత్రం అగైన్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్ట్, ఎందుకంటే mutual అండి. దీనికోసం వచ్చాం, అండ్ తెలియజేద్దాం. వీఆర్ ఆల్ హియర్ ఫర్ యంగ్స్టర్స్. Yes. Yes, అండ్ yes. మనం ఫీల్ అయిన హ్యాపీనెస్ వాళ్ళు కూడా హ్యాపీ అన్నాను. ఓకే, ఇలా ఒక ఆపర్చునిటీ ఉంది, అవును. నేను చెయ్యగలను, అవును. చేస్తాను Yes, అన్న yes. ఆలోచన వచ్చిందంటే అవును. ఈ రోజు మనం మాట్లాడుకున్నదంతా కూడా ఐ Definitely. థింక్ వి హావ్ డన్ ఓన్లీ జస్టిస్. సాఫ్ట్వేర్ వెళ్దాం, అది వెళ్దాం, అది Yes, రాకపోతే కాదు. Yes. కానీ మీ ఇంట్లో వాళ్ళు గర్వించే విధంగా Correct. నువ్వు ఒక యూనిఫామ్ Correct. వేసుకొచ్చి ఒక ఎస్ఐ వేషం, ఎగ్జాక్ట్లీ. ఒక ఎస్ఐ రూపంలో వచ్చి, Yes. ఇన్స్పెక్టర్ రూపంలో వచ్చి, అసిస్టెంట్ కమాండెంట్ అంటే డిప్యూటీ ఎస్పీ ర్యాంక్, అదేనండి. ఈవెన్ సివిల్ పోలీసులు. నువ్వు అంత పొజిషన్లో వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు నిజంగానే, ఒక డాక్టర్ వేసుకున్నప్పుడు, లాయర్ వేసుకుని డ్రెస్ కదా వేసుకున్నప్పుడు, మరి. పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు మీ వాళ్ళు గర్విస్తారు Correct. ఇలా కూడా. నువ్వు యు ఆర్ గార్డింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, Right, యు ఆర్ గార్డింగ్ ఎ right. పార్లమెంట్, కరెక్ట్. యు ఆర్ ఫైటింగ్ అంటే జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్ట్. కరెక్ట్. అలా చేసినప్పుడు మీ ఫ్యామిలీ డెఫినెట్గా గర్విస్తుంది. ఎస్. ఇలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లక్షల మంది ఉన్నారు, కరెక్ట్. కానీ ఇలాంటి సబ్ ఇన్స్పెక్టర్ లేరు కదా. లైఫ్ అనేది పర్పస్ తో ఉండాలి. పర్పస్ తో ఉండాలి. చేరండి. మానిటరీ మెటీరియల్ వరల్డ్ అయిపోయింది. ప్రతి కష్టాలు ఉంటాయి, ప్రతి డిపార్ట్మెంట్ లో. ఎక్కడైనా రెండు సింగరేణి ఉంటాయి. కార్మికులకు సింగరేణి కోళ్ళు వెళ్తారు. మన Correct. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో Correct. ఇది పడి చనిపోయారు. కరెక్ట్. దాంట్లో ఏదో డిఫికల్టీ ఉంటాయి మేడం. కరెక్ట్. దీంట్లో ఒక గర్వపడే డిఫికల్టీస్ ఉంటాయి. అవునండి. మనకు మనం వెనక్కి తీసుకుంటే ఒక గర్వపడతాం. కరెక్ట్. కష్టమే, కష్టాలు Correct. నష్టాలు ఉంటాయి, ఎస్. బట్ ఒక గర్వపడే ఫోర్స్ ఎస్. ఈ సిఐఎఫ్, ఎస్. సెంట్రల్ ఆర్మ్డ్ Yes. పోలీస్ ఫోర్సులో ఏ Yes. ఉద్యోగం చేసినా కూడా కరెక్ట్. గర్వపడుతూ చేయొచ్చు. నేను గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పుకోవచ్చు, కరెక్ట్. అన్ని బెనిఫిట్స్ తీసుకోవచ్చు. మీ కరెక్ట్. ఫ్యామిలీకి రక్షణగా ఉంటుంది, మీ తల్లిదండ్రులకు రక్షణగా ఉంటుంది. ఇన్ ది మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ సేఫ్ వింగ్లో కరెక్ట్ అండి. ఉండే కొన్ని 1-2 డిఫికల్టీస్ ఉంటాయి. యూ హ్యావ్ టు ఫేస్ దట్. కరెక్ట్. ఎవరి జాబ్లో కూడా నువ్వు ఫేస్ చేయొచ్చు. రైట్. ఈవెన్ సాఫ్ట్వేర్ తెల్లారి వచ్చేటప్పుడు నీకు ఉద్యోగం ఉంటుందో తెలియదు. చెప్పలేము ఇప్పుడైతే, కానీ అది ఇది చాలా పెద్ద రిస్క్ గవర్నమెంట్ అయిపోయింది. ఉద్యోగం. కరెక్ట్. దిస్ ఇస్ ద గవర్నమెంట్. కరెక్ట్. నువ్వు చేసినంతకాలం 20 సంవత్సరాలు చేసుకోవచ్చు, 30 సంవత్సరాలు చేసుకోవచ్చు, నీ ఏజ్ని బట్టి చేసుకోవచ్చు, Correct. హ్యాపీగా చేసుకోవచ్చు, ప్రపంచం అంతా తిరగచ్చు, కరెక్ట్. ఎక్కడైనా తిరగచ్చు. గుర్తింపు. మాకుండే ఓపెన్ వింగ్ ఇక్కడ చేసే ఇటే హైదరాబాద్లో ఇటే ఇలా చేసుకుని చెయ్యాలండి. యూబిలేస్లో సనత్ నగర్లో చేసుకుని ఉద్యోగాలకు ఉండదు. Correct. 20 సంవత్సరం అలా తిరిగి వస్తారు. కానీ అదే. మాకుండే
వ్యాస్ట్ ఇది Correct కోర్స్ అండి. వాళ్ళకు ఉండేది ఉండదు. ఇంకొక రిలేటెడ్ క్వశ్చన్ అండి బిఫోర్ వి ఆల్మోస్ట్ కన్క్లూడ్. ఈ రిస్క్ గురించి మనం ఇంత మాట్లాడుకున్నాం గదా! అన్‌ఫార్చునేట్‌గా అలా రిస్క్ జరిగి సమ్ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయిన మన స్టాఫ్ యొక్క ఫ్యామిలీస్‌ని గూడా ఎస్ సపోర్టివ్‌గా టేక్ కేర్ జేయడం జరుగుతుందా? కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఉన్నాయా ఎస్ అండి? గుడ్ క్వశ్చన్ అమ్మా, గుడ్ క్వశ్చన్. కంపాషనేట్ అపాయింట్మెంట్ ఉందండి దీంట్లో. ఉందా అండి? వాళ్ళ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఉద్యోగం దొరుకుతుంది. రైట్. ప్లస్ ఎక్స్‌గ్రేషియా కూడా వస్తుంది. రైట్. సో ఎక్స్‌గ్రేషియా ఈరోజు అంటే ఇన్ అడిషన్ టు ఆన్ డ్యూటీలో చనిపోయినప్పుడు ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ఒకటి ఉంటుంది. రైట్. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తుంది. రైట్. ఎవరైతే నెక్స్ట్ ఆఫ్ కిన్ ఉంటుందో Correct. వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. కరెక్ట్. సో వాళ్ళ కుటుంబానికి కావాల్సిన ఇది సదుపాయాలన్నీ ఎవరైతే కిల్డ్ ఇన్ యాక్షన్లో చనిపోతారో అదంతా సెపరేట్గా గవర్నమెంట్ ఒక స్పెషలైజ్డ్గా చూసేసి వాళ్ళకి ఆ సౌకర్యాలను కల్పిస్తారు. ఓహ్! ఐ సీ. గ్రేట్. సో ఈవెన్ టుడే ఆల్సో మేడం స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది కరస్పాండింగ్. రైట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్‌గ్రేషియా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఎక్స్‌గ్రేషియా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక హిందీ యాక్టర్ ఆయన ఉన్నారు కదా, అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్, ఆయన Right. కూడా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జేఎండ్కేలో చనిపోతే ఓకే. ఆయన కూడా ₹1,00,00,000 ఇస్తున్నాడు మేడం. ఓహ్! ఐ సీ. ఇవన్నీ కలిపి అట్లీస్ట్ ఒక కానిస్టేబుల్ ఫ్యామిలీ దే విల్ గెట్ అంటే ఈ అక్షయ్ కుమార్ గారు అదొక ఇనిషియేటివ్ తీసుకున్నారు. I see. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పి భారత్ కే వీర్ అని ఆహా! ఒక ఇది పెట్టారు. అయితే ఎవరైతే ఇట్లాంటి కిల్డ్ ఇన్ యాక్షన్స్ లో చనిపోతారో ఓకే. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఎవరైతే డొనేషన్స్ చేస్తారో రైట్. సో చనిపోయిన వాళ్ళ కుటుంబానికి 1 crore వరకు దాంట్లో ఇస్తారు. ఇస్తారు. అదొక So, ఫౌండేషన్ లా పెట్టి ఫౌండేషన్ హీస్ అట్రాక్టింగ్ Yes. ఆల్ భారత్ కే వీర్ అని ఒక ఫౌండేషన్. contributions. గవర్నమెంట్ Okay. Right. సో అది Right. అక్షయ్ కుమార్ Purpose is to గివ్ సపోర్ట్ టు ద ఫ్యామిలీ. రైట్. రైట్ అండి. రైట్. అదొక Right బెనిఫిట్ అండి. ఉందమ్మా. డెఫినెట్ గా అన్ని ర్యాంక్స్ Right. ర్యాంక్ వైజ్ కూడా ఇచ్చేస్తారు. రైట్. ఎక్స్‌గ్రేషియా కూడా ర్యాంక్ వైజ్ ఉంటుంది. ఓకే. ఈ మన ఎస్ఐ ర్యాంకులు, కానిస్టేబుల్ ర్యాంకులు, అసిస్టెంట్ కమాండ్ ఈ ఓకే. ర్యాంకులో చనిపోయిన వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఓకే. అక్షయ్ కుమార్ది కాకుండా నియర్ అబౌట్ 50 lakhs ది విల్ గెట్. ఓకే. ఓకే. కానిస్టేబుల్ కూడా ఫ్యామిలీ కూడా దగ్గర దగ్గర 50 లక్షల వరకు అన్నీ కలిపి ఓకే. మళ్ళీ వస్తాయి. ఇవి కాకుండా ఈవెన్ మాకు సిఐపిఎఫ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఓకే. దాన్ని కనుక చేసుకుంటే యాక్సిడెంట్ మామూలు నార్మల్ డెత్ కేసులో కూడా 5 lakhs వరకు మాకు Oh, I వచ్చే బెనిఫిట్ ఉంది. ఈ So బెనిఫిట్స్ family- అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీస్ టేకన్ Yes, కేర్. definitely. ఇది కాకుండా కంపాషనేట్ కరెక్ట్. 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 అకార్డింగ్ టు ఎలిజిబిలిటీ రైట్. అప్ టు ద ర్యాంక్ ఆఫ్ ఎస్ఐ ర్యాంక్ ఆఫ్ ఎస్ఐ. కరెక్ట్. శ్యామ్ సుందర్ రెడ్డి గారు, మూర్తి గారు, మీ ఇద్దరితో ఇంతసేపు విన్న తర్వాత ఇట్స్ రియలీ సో ఓవర్వెల్మింగ్ అండి, సో ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. మీరు ఒక మెసేజ్ టైప్గా ఈరోజు ఆస్పిరెంట్స్, టీనేజర్స్, డిగ్రీ వాళ్ళు కావచ్చు, ఇంటర్ వాళ్ళు కావచ్చు, అసలు కెరియర్ ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ మాటల్లో క్రిస్ప్గా? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు ఇంటి దగ్గర ఉద్యోగం కావాలి అనుకోకుండా రైట్. దేశానికి నేను ఎంతో సేవ చేయగలను అన్న ఉద్దేశంతో 10th క్లాస్ వరకు చదువుకోగలిగిన వాళ్ళు, తర్వాత చదువుకోలేకపోయిన వాళ్ళు రైట్. ఈ సిఏపిఎఫ్స్లో కానిస్టేబుల్గా చేరడానికి మాత్రము ఒక పవర్ ఉంటుంది, ఒక ఇది వస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా ఈ సర్వీస్లో మీరు జాయిన్ అయినట్టయితే మీకు శాలరీతో పాటుగా మీకు దేశ సేవ చేస్తున్నాను అనే ఒక ఇది మాత్రం కంపల్సరీ వాళ్ళ బాడీ ఇదిలో ఉంటుంది. కరెక్ట్ అండి. దట్ ఫీలింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కంపేరబుల్ విత్ ఎనీ అదర్ పర్క్స్. రైట్. నేను ఒకటే చెప్తానమ్మా, లైఫ్లో ఏదంటే థ్రిల్గా చేయాలి, థ్రిల్లింగ్ ఉండాలి. ఏదో గుమాస్తా ఉద్యోగం చేసి అక్కడ పడేస్తే కాదు. రైట్. ఇటువంటి ఉద్యోగాలు చేయాలి. రైట్. అప్పుడు చాలా ఇదిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, Right. స్ట్రాంగ్గా ఉండాలి. రైట్ అండి. నీ తండ్రి కూడా, మీ పేరెంట్స్ కూడా మావాడు ఇక్కడ చేస్తున్నాడు ఫలానా ఉద్యోగం అని చెప్పుకునే కెపాసిటీ ఉండాలి. రైట్. నువ్వు డిగ్రీ చదివి ఎస్ఐగా వెళ్ళు, అసిస్టెంట్ కమాండెంట్గా వెళ్ళు, నువ్వు మొత్తం దేశాన్ని చూడగలవు, రైట్. నీ పిల్లలకు చూపించగలవు, నీ ఫ్యామిలీకి చూపించగలవు, నీ తల్లిదండ్రులకు చూపించగలవు. కరెక్ట్. ఇక్కడే కుక్కిన పిల్ల ఈ రాష్ట్రంలోని ఈ ఊళ్ళో పడి ఉన్న వాళ్ళని కరెక్ట్. తీసుకెళ్లి దేశం అంతా నువ్వు తిప్పగలవు. రైట్. సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో ఆపర్చునిటీస్ ఇస్తుంది ఈ సిఏపిఎఫ్ ద్వారా. కరెక్ట్. ఒక్కసారి వాళ్ళ జీవితాలు చూడండి. ఇప్పుడు మేము చెప్పాం, ఇది శ్రద్ధగా అయినండి, సిఏపిఎఫ్లో చేరండి, మీ లైఫ్ను సంస్కరించుకోండి, మీ లైఫ్లో ఒక ఛాలెంజ్గా తీసుకోండి, ఛాలెంజ్ ఉద్యోగం చేయండి. రైట్. జై హింద్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. సో మనతో పాటు శ్యామ్ సుందర్ రెడ్డి గారు
ఇంకా మూర్తి గారు, వీరితో పాటు కానిస్టేబుల్గా చేసి రిటైర్ అయిన యాదయ్య గారు కూడా ఉన్నారు. వీరు కూడా మనతో ఈరోజు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ అవుతున్నారు. వెల్కమ్ అండి యాదయ్య గారు. నమస్కారం మేడం. మీరు నా పేరు యాదయ్య అండి. కానిస్టేబుల్ అపాయింట్మెంట్ 1983లో అప్ టు 41 ఇయర్స్ కంప్లీట్ చేసి 42లో సూపర్నేషన్ అయ్యాను, ఇన్స్పెక్టర్ ర్యాంక్. ఓకే. సో యు ఆర్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ అండి? ఎస్. ఓకే. సో మీరు ఈ సెంట్రల్ ప్రొటెక్టివ్ ఫోర్సెస్ సిఏపిఎఫ్లో, సిఆర్పిఎఫ్ కానివ్వండి, ఐఎస్ఎఫ్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, 6 సెక్టర్స్లో యంగ్స్టర్స్ని మీరు రిక్రూట్మెంట్ చేయండి, కెరియర్ మలుచుకోండి అని చెప్పడానికి యంగ్స్టర్స్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ ఏం కావాలండి? చెడు దీంట్లో సిఏపిఎఫ్లో అపాయింట్మెంట్ అయిన తర్వాత చెలవాట్లు అన్నవాటికి అన్ని దూరం అవుతారు. ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ దేశాన్ని కాపాడుకుంటారు. ఆ యాటిట్యూడ్ ఒకటి కావాలి. దృఢత ఉంటుంది. నేను ఈ ప్రౌడ్గా నేను దీంట్లో చేస్తున్నా అని చెప్పేసి ఒకటి హార్ట్లో ఇది చేసుకొని దాన్ని ముందుకు సాగుతారు. ఓకే. కానిస్టేబుల్ ర్యాంక్ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఎన్నో ర్యాంకులకు ఎడ్యుకేషన్ డిపెండెంట్ మీద, నాలెడ్జ్ మీద పై ర్యాంక్ వెళ్ళిపోవచ్చు. ఓకే. వాళ్ళు అపాయింట్మెంట్ అవ్వడానికి ఉండాల్సిన మెయిన్ యాటిట్యూడ్ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఎస్. వాళ్ళలో ఉండకూడని లక్షణం ఏంటండి? అంటే ఎటువంటి నేచర్ వాళ్ళు అవాయిడ్ చేయాలి? వాళ్ళ నేచర్లో ఏది ఉండకూడదు దీంట్లో మీ వచ్చిన జాబ్లో తర్వాత సక్సెస్ అవ్వాలంటే? సక్సెస్ కావాలంటే యాక్చువల్ వచ్చేసి ఫ్రెండ్ సర్కిల్కు క్లోజ్ చేసుకుంటూ వాళ్ళ మంచి అలవాట్లతోటి ముందుకు వెళ్ళడానికి ఓకే. దీంట్లో జాయిన్ కావాలి. ఓకే. జాయిన్ అయిన తర్వాత మంచి బుద్ధులతోటి పైకి వెళ్ళిపోతూ ఓకే. ఉంటారు. చెడవాట్లన్నీ డైరెక్ట్ మైనస్ అయిపోతాయి. ఓకే. ఫ్రెండ్ సర్కిల్ కూడా కట్ అవుతుంది. ఓకే. కానీ మెయిన్ దేశాన్ని కాపాడుకోవడానికి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. అందుకు సో యువత వచ్చేసి కంపల్సరీ దీంట్లో జాయిన్. కరెక్ట్. సాఫ్ట్వేర్ ఏంటండి ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ బీకామ్ బీఈడి ఇది ఇది బీటెక్ చేసిన తర్వాత ఇంజనీర్ అంటారు. ఇంజనీర్గా ఏం ఉండదు. ఓకే. అది ఎప్పుడు ఏ నైట్లో పోతుందో, ఎప్పుడు సాఫ్ట్వేర్ బంద్ చేస్తుందో తెలియదు. తెలియదు. కానీ దీంట్లో వచ్చి దేశాన్ని కాపాడుతున్నాము, మన డిస్ట్రిక్ట్ను స్టేట్ను కాపాడుతున్నా, దీంట్లో మంచిగా ఇది అవుతుంది అని చెప్పేసి మాత్రం ఇదొకటి బాగా ఇది అవుతుంది. ఓకే. సో కావాల్సింది పేట్రియాటిక్ ఫీలింగ్, వదులుకోవాల్సింది చెడు అలవాట్లని అంటారు. ఎస్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ గుడ్ యూ. మెసేజ్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.